స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. హల్లెలూయా. ఇక్కడ స్త్రీలైన వారికి ఒక మంచి మాట చెప్తూ ఉన్నారు. చూడండి, ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి ఎక్కువగా నా నోటి వెంట స్త్రీలు, తల్లి ఇలాంటి మాటలు వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు పురుషులైన వారు ఇవి మాకు సంబంధించిన కాదు అనుకోవద్దు. ఆ ప్లేస్లో పురుషులు, తండ్రి అనే మాటను మీకు మీరే పెట్టేసుకోండి. ఓకేనా? ఓకే, హల్లెలూయా. ఇక్కడ మాట ఉన్నది ఏంటి అంటే, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. ఇక్కడ ఈ మాటలు రాస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఇర్మియా ఈ మాటలు రాస్తూ ఉన్నారు. ఇర్మియాకు ఉన్న టైటిల్స్ ఏంటి అంటే విలపించే ప్రవక్త, లేకపోతే రోధించే ప్రవక్త. ఇతని మాటలు ఎక్కువగా చెప్తున్నప్పుడల్లా కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్న మాటలు ఏంటి అంటే కన్నీరు కార్చండి, లేకపోతే రోదనం చేయండి, మీ యొక్క బిడ్డల కొరకు దుఃఖంతో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఇలాంటి మాటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదే మొదటి వచనం అదే అధ్యాయంలో చూస్తే, నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను అక్కడ ఉంది అని అక్కడ ఇర్మియా ఏం చేస్తున్నాడు, తన గురించి చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకు ఇంతగా ఆయన కన్నీరు కార్చాల్సిన విషయం ఏంటి, ఇంతగా ఆయన రోదనం చేయాల్సిన విషయం ఏంటి, ఎందుకు వారి బిడ్డలకి ఇదొక సబ్జెక్ట్ లాగా, ఇదొక కోర్స్ లాగా ఈ విద్యను నేర్పించండి, రోదన విద్యను నేర్పించండి, అంగలార్పు విద్యను నేర్పించండి అని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, చూడండి ఇర్మియా ఉన్న దినాలలో కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క జడ్జిమెంట్, తీర్పు అనేది ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్న సమయం అన్నమాట. ఈ యొక్క ఇర్మియా ఉన్న సమయంలో కనుక చూసినట్లయితే, ఆ కాలంలో చూసినట్లయితే ప్రభువైన యెహోవా లేకపోతే ఆయన ఏం చేస్తున్నారంటే తన ప్రవక్తలంట పెందలగడనే ఇశ్రాయేలు మధ్యకు పంపించి 23 సంవత్సరాలు ఈ ప్రజల మీదకి తీర్పు రాబోతుంది, ఈ ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, రోదన చేయండి, స్త్రీలను లేవనెత్తండి అంటే అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలకంట ఆ మాటలు మైండ్కి ఎక్కట్లా. 23 సంవత్సరాలు వేకునే ప్రవక్తలను పంపించారంట. అయినా కూడా ఇశ్రాయేలీలకు అర్థం కావట్లా, మాకేంటి మందిరం ఉంది, మేము ఏర్పాటు చేయబడిన వారు, మాకు వాగ్దానాలు ఉన్నాయి, మేము దేవుని నిబంధన ప్రజలం అని అంటే వారు ఏం చేస్తున్నారంటే పెడచెవిన పెడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు వారిని హెచ్చరిస్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లా. కానీ ఇర్మియా కంటే దేవుడు రాబోతున్న యొక్క పరిస్థితి అంతా, ఇశ్రాయేల్ మీదకి రాబోతున్న పరిస్థితి అంతా ఇర్మియాకు చెప్తూ ఉంటే, ఇర్మియా కళ్ళకు అదంతా కళ్ళ ముందు మెదులుతూ ఉంటే అంట ఇర్మియా గుండె బద్దలైపోయి ఏం చేస్తున్నాడు, రోదనం గట్టిగా. చూడండి, ఏడవడం కాదు, రోదనం అంటే ఏంటి అంటే, రోదన అనేది ఎప్పుడు వస్తుందంటే హృదయం బద్దలైపోతున్న ఒక స్థితి, ఇక నా వల్ల కాదు, తట్టుకోవడం నా వల్ల కాదు, ఇక నాకు మార్గం లేదు అనుకుంటున్న సమయంలో ఒక రోదన అనేది బయటకు వస్తుంది. అనుకోని ఊహించని సంఘటన జరిగినప్పుడు, లేకపోతే అనుకోని మరణం జరిగినప్పుడు, అనుకోని ఒక భయంకరమైన నష్టం కలిగినప్పుడు ఒక రోదన అనేది బయటకు వస్తుంది. ఇక్కడ ఇర్మియాకి చూడండి ఆ రోదన ఎందుకు వస్తుంది అంటే దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నారో అది తనకి అర్థమవుతుంది. ఈరోజు బైబిల్ చదువుతున్న మనం, లేకపోతే మందిరానికి వస్తున్న మనం, లేకపోతే ఆదివారం ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న మనం, ఆదివారం మానకు వస్తున్న మనకి దేవుడు ఏదైతే చెప్తున్నారో అది మనకు అర్థం కావాలి. మన సెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి షార్ప్గా ఉండాలి. ఇంద్రియాలు అంటారు కదా, సెన్సెస్. చూడండి, ఇశ్రాయేలీలకి ఆ సెన్సెస్ పనిచేయట్లా అంతగా, బుద్ధిమాంద్యం. ఒక విషయం చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లా. చూడండి, ఒక బిడ్డను కనుక అల్లరి చేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ చాలా చర్చ్ అన్నాక చాలా విలువైన వస్తువులు ఉంటూ ఉంటాయి. ఎప్పుడు సేవకులు కానీ ఇక్కడ ఉన్న యూత్ వాళ్ళు కానీ ఏమని చెప్తారు, పిల్లల్ని అటు వెళ్ళనీయకండి, అవి పాడైపోతాయి, అల్లరి చేస్తున్నారు, వాళ్ళు పరిగెత్తేటప్పుడు పడిపోతాయి అంటున్నప్పుడు పెద్దలు అయిన వాళ్ళు ఏం చేయాలి, వెంటనే ఇది రిపేర్ అయితే చాలా డబ్బులు అవుతాయి, లేకపోతే అది పని చేయదు, చాలా విలువైన వస్తువు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అలర్ట్గా ఉన్నారంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి బుద్ధి ఉంది అని అర్థం. లేకపోతే ఎంత చెప్తున్నా పిల్లలు పరిగెడుతున్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని వదిలేసి చూసి చూడనట్టు ఉంటున్నారంటే ఏంటి అర్థం, వాళ్ళకి బుద్ధి తక్కువగా ఉంది. బుద్ధి లేదు అనేది ఒక తిట్టు కాదు, దాని అర్థం ఏంటి, మనం వాడేసి అది అయిపోయింది కానీ జ్ఞానం లేదు అని అర్థం అన్నమాట. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఎంత చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ మైండ్కి, సెన్సెస్కి అది అర్థం కావట్లా. కానీ ఇర్మియాకి ఎంత ఏడుస్తున్నారంటే రోదనం చేస్తున్నారు. అతని తల అంట జలమయంగా మారిపోతుందంట, కన్ను ఒక ఊటలాగా, ఊట అంటే ఇంకా దానికి ఒక ఎండింగ్ లేదు, రేయి పగలు ఉబుకుతూనే ఉంటుంది.
అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడంట. చూడండి, నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను, మీరు కొంచెం అలర్ట్గా ఉండి వాక్యాన్ని వినండి. చూడండి, ఈ లోకంలో కనుక మనం చూసినట్లయితే 2 రకాలైన కన్నీరు ఉంటుంది, లేకపోతే దుఃఖం ఉంటుంది. ఏంటి అంటే, ఒకటి ఆత్మానుసారమైన దుఃఖం, రెండవది ఏంటి, శరీరానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది, జీవమును కలుగచేస్తుంది. హల్లెలూయా శబ్దం ఇక్కడ చూడండి. ఇక్కడ ఇర్మియా కనుక దుఃఖం చూస్తే అతను తన కుటుంబం గురించో తన బిడ్డల గురించో కాదు, కానీ నశించిపోతున్న ఒక జనాంగం గురించి. ఈరోజు నీవు ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగిన వ్యక్తివైతే కనుక నీ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుని రాజ్యం విషయమే, దేవుని నీతి విషయమై నీ యొక్క దుఃఖం ఉంటుంది, నీ కన్నీరు ఉంటుంది. నీ ఇంట్లో ఒక వ్యక్తి నశించిపోతున్నాడంటే నీలో ఏ చలనం రావట్లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా రక్షించబడలేదు అని అర్థం. నీకు ఇంకా మారు మనసు లేదు. బాప్తీసం తీసుకున్నా కూడా మారు మనసు లేని ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావు అని. నీ యొక్క దుఃఖం ఏంటి, శరీరానుసారమైన దుఃఖం. శరీరానుసారమైన దుఃఖం మరణానికి కారణమవుతూ ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి ఎప్పుడు ఏడుస్తారు అంటే, ఎప్పుడు రోదనం చేస్తారు దేవుని ఎదుట అంటే, తన యొక్క పాపం నొప్పుకొని పడడం అనమాట. అయ్యా నా పాపములు క్షమించి, అంటే వారి స్థితిని తెలుసుకొని, నా పరిస్థితి నిజమే, మా యొక్క ప్రజలు పాపం చేశారు, మమ్మల్ని క్షమించు అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడడం. మళ్ళీ ఎప్పుడు కన్నీరు కారుస్తారు. రెండవది ఏంటి అంటే, అయ్యా నాకు ఏ ఆధారం లేదు, నా వల్ల కాదు, నీవే నా దిక్కు అనుకున్నప్పుడు ఒక వ్యక్తి కన్నీరు కారుస్తారు. మూడవది, ఒక వ్యక్తి ఎప్పుడు కన్నీరు కారుస్తారు అంటే, అయ్యా ఈ స్థితిలో మమ్మల్ని తప్పించగలిగిన దేవుడివి నీవు మాత్రమే ఉన్నావు. ఇలాంటి సందర్భాలలో మాత్రమే ఒక వ్యక్తికి కన్నీరు వస్తుందన్నమాట. చూడండి, ఆత్మ సంబంధమైన దుఃఖం లేదా ఆత్మానుసారమైన దుఃఖం కలిగిన వ్యక్తి వల్ల 3 ప్రయోజనాలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగిన వ్యక్తి ఫస్ట్ ఎలా ఉంటారు అంటే, వారి యొక్క దప్పిక తీర్చబడుతుంది. దుఃఖం అంటున్నారు, దప్పిక అంటున్నారు, ఎక్కడైనా ఏడుస్తే ఇంకా దప్పిక ఎక్కువ అవుతుంది కానీ తక్కువ ఇద్దా ఏంటి అంటే, చూడండి, ఒక వ్యక్తిలో ఆత్మ సంబంధమైన దాహం ఉంటేనే ఆత్మ సంబంధమైన దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన దుఃఖం వస్తుందో ఆ వ్యక్తి యొక్క ఆత్మ సంబంధమైన దాహం అనేది తీర్చబడుతుంది. హల్లెలూయా శబ్దం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఏ వ్యక్తిలో అయితే ఆత్మ సంబంధమైన దాహం ఉంటుందో ఆ వ్యక్తికి మాత్రమే ఆత్మ సంబంధమైన దుఃఖం వస్తుంది. ఏ వ్యక్తికి అయితే ఆత్మ సంబంధమైన దుఃఖం వస్తుందో ఆ వ్యక్తికి మాత్రమే ఆత్మ సంబంధమైన దాహం అనేది తీర్చబడుతుంది. 2 ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. చూడండి, ఒక వ్యక్తి విషయంలో కనుక నశించిపోతున్న వ్యక్తి విషయమై మనకు దాహం ఉందనుకోండి. దాహం అంటే ఏంటంటే అత్యాశక్తి లేదా ఆసక్తి, తప్పించడం అనమాట. ఒక వ్యక్తి నశించిపోతున్న దేవుని రాజ్యం విషయమై లేకపోతే దేవుని నీతి విషయమై మనలో ఒక దప్పిక ఉందనుకోండి, ఆ భారం అనేది అలాంటి వ్యక్తికి మాత్రమే వస్తుంది. ఆ భారం లేదా ఆ కన్నీరు, ఆ దుఃఖం అనేది ఆ వ్యక్తికి మాత్రమే వస్తుంది. లేకపోతే పైన చేసుకుంటూ వెళ్ళిపోతారు చూసారా, అలాంటి వారికి అలాంటి దుఃఖం కానీ అలాంటి బాధ ఏది కూడా ఉండదు. ఏ వ్యక్తికి అయితే లోపల దాహం ఉంటుందో నశించిపోతున్న వారి పట్ల కానీ లేకపోతే దేవుని యొక్క పరిచర్య విషయంలోని కానీ లేకపోతే దేవుని యొక్క రాజ్యం విషయంలో కానీ లేకపోతే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది దాని విషయంలో కానీ ఒక లోపల ఒక తపన, ఒక వేదన, ఒక దుఃఖం ఉందంటే అర్థం ఏంటి అంటే దేవుడు వారికి ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని అనుగ్రహిస్తారు అని. చూడండి, దాహం అంటే అర్థం ఏంటి అంటే చాలాసార్లు మనం ఈ మాట వింటూ ఉంటాం. ఒక వ్యక్తి నశించిపోతున్నారు అనుకోండి, ఇంట్లో భర్తే అనుకుందాం, చాలా సంవత్సరాలుగా ఆ వ్యక్తి ఎంత చెప్తున్నా వింటలా, ఎంత ప్రార్థన చేస్తున్నా వింటలా. ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ఏమవుతారు, విసిగిపోతారు. అవునా కాదా? వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ, ఎదుటోళ్ళకి చెప్పినా అర్థం కాదు ఆ బాధ. విసిగిపోయి కొన్ని రోజులు అయ్యాక, అమ్మ ప్రార్థన చేయమ్మా తప్పకుండా మారుతారంటే, ఆయన మారలేండి, వదిలేసేయండి, ఉంటే ఉంటాడు లేకపోతే లేదు అనేస్తారు. అంటే ఏంటి, విసిగిపోయారు వాళ్ళు, అలసిపోయిన స్థితి. ఇలాంటి స్థితి ఏం చేస్తుందంటే మనలో ఉన్న ఆ యొక్క దాహం ఏం చేస్తుంది, కొంచెంగా చంపేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే బైబిల్లో కూడా అంటున్నారు ఏంటి అంటే అలసిపోకుండా ప్రార్థన చేయండి, విసుగుపోకుండా ప్రార్థన చేయండి. ఎందుకంటే విసిగిపోతే మీలో ఉన్న దాహం లేకపోతే ఆసక్తి అనేది ఏమైపోయింది, చచ్చిపోయిద్ది కొంచెంగా. చూడండి, అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటి ఒక మాట ఉంది, ఒక స్త్రీ ఉన్నారు. ఎవరు అంటే హన్నా బైబిల్ గ్రంథంలో. చూడండి, ఈమె ఏం చేసిందంటే మందిరానికి వెళ్ళి, ఆమెకి బిడ్డలు లేరు,
సోటిపోటి మాటలు ఎక్కువైపోయినాయి. ఆమె మందిరానికి వెళ్ళి ఏం చేస్తుందంటే మందిరంలో కూర్చుని కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఎంతగా ప్రార్థన చేస్తుందంటే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి మందిరానికి వచ్చి తన ప్రాణాత్మ దేహాలు 3 సార్లు ఉంటుంది అక్కడ, నీ దాసురాలనైనా నన్ను అని, నీ దాసురాలనైనా నన్ను, నీ దాసురాలనైనా నన్ను అని 3 సార్లు ఉంటుంది. దాని అర్థం ఏంటి అంటే తన ప్రాణాత్మ దేహాలు దేవుని సన్నిధిలో కుమ్మరించేసుకుని దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుంటుంది. అయ్యా నాకు ఒక బిడ్డనివ్వు, నాకు ఒక బిడ్డనివ్వు. సరే, దేవుడు కూడా ప్రార్థన ఆలకించారు, ఒక బిడ్డనిచ్చారు, మంచి బిడ్డనిచ్చారు. బిడ్డనిచ్చాక ఏం చేసింది, తను కొన్ని రోజులు తను పెంచి పాలు మాన్పించేసిన తర్వాత తీసుకుని వెళ్ళి ఏం చేసింది, తిరిగి దేవాలయంలో విడిచిపెట్టేసింది, మందిరంలో విడిచిపెట్టేసింది. మనం హన్నా దగ్గరికి వెళ్ళి దీనికోసం అమ్మ ఇంత హడావిడి చేసావు, నువ్వు చూడు నీకు బిడ్డనిచ్చారు కదా దేవుడు, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిందించారో వాళ్ళ ఎదురుగా చక్కగా ఎత్తుకుని వెళ్ళి చూపించవచ్చు కదా, దేవుడు నాకు బిడ్డనిచ్చారు, మంచి బిడ్డనిచ్చారు, ఒక మంచి సాక్ష్యాన్ని నాకు ఇచ్చారు, మీరందరూ చూడండి అని అందరికీ చూపించవచ్చు కదా, ఎందుకు తీసుకుని వెళ్ళి దేవాలయంలో విడిచిపెట్టేసావు అని హన్నాని అడిగితే, అన్నా నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావమ్మా, ఎన్ని పూటలు తినకుండా ఉన్నావమ్మా, మనోవేదనతో ఉన్నావు కదా. చూడండి, దుఃఖం అంటే కొంచెంసేపు ఏడ్చకపోయిద్ది, మనోవేదన అనేది అలా ఉండిపోయి ఇంకా లోపల కొంచెం మనిషిని తినేస్తూ ఉంటుంది తెలియకుండానే. ఈమె మనోవేదంతో ఉంది. అలాంటి వేదనలో ఉన్న ఆమె మందిరానికి తీసుకుని వెళ్ళి బిడ్డని ఇచ్చేసావు ఎందుకమ్మా అంటే, అన్న ఒక మాట అంటది, ఏంటి తెలుసా, చూడండి నా యొక్క తోడికోడలు నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది, నిజమే, నేను అనేక పోటి మాటలు పడ్డాను, నేను అనేక ఫంక్షన్స్లో నన్ను రానీలేదు, అనేక మంది నన్ను దూరంగా పెట్టారు, అయినా కానీ అదంతా కూడా నాకు వేదనగా అనిపించలేదు. కానీ ఇశ్రాయేలు జనాంగం ఏమవుతుంది, నశించిపోయి ఒక స్టేజ్కి వచ్చేసింది. ఎవరైతే నిలబడవలసి ఉందో, ఏ యొక్క యాజకుడైతే నిలబడాల్సి ఉందో, ఏ యాజకుని పిల్లలైతే నిలబడాల్సి ఉందో వాళ్ళు సరిగ్గా నిలబడలేకపోవడం వల్ల, అర్పించాల్సిన బలులు పరిశుద్ధంగా అర్పించలేకపోవడం వల్ల అక్కడ ఏమవుతుంది అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇంకా కాపరి లేని గొర్రెల్లాగా మారిపోబోతూ ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావడం వల్ల ఇప్పుడు అక్కడ నిలబడడానికి యాజకులైన వారు ఎవ్వరూ లేరు. కాబట్టి ఈ యొక్క హన్నా హృదయం ఏమైపోయింది, కదిలిపోయింది. ఆమె దేవుని సన్నిధిలో చూడండి, ఎదుటి వాళ్ళు పిల్లలు లేనందుకు అన్న మాటలు ఆమెకి బాధ అనిపించలేదు. కానీ ఇశ్రాయేలు జనాంగం కాపరి లేకుండా నశించిపోతున్నారు, వారి యవనులు నాశనం అయిపోబోతున్నారు, వారి బిడ్డలు నాశనం అయిపోబోతున్నారు. దేవుడు ఇన్ని సంవత్సరాలు కాపాడి నడిపించిన ఆ నిబంధన ప్రజలు ఏమైపోతున్నారు, నాశనం అయిపోబోతున్నారు అని ఏమైంది, ఆమె హృదయం కదిలిపోయింది. ఆమె హృదయం దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు కారుస్తుంది. చూడడానికి ఎలాగుందంటే, అమ్మో ఈమెకి బిడ్డలు లేరు, పాపం దేవుడు ఇచ్చారు అన్నట్టుంది. కానీ ఆమె యొక్క సెన్సెస్ ఏదైతే ఉన్నాయి షార్ప్గా పనిచేస్తూ నెక్స్ట్ జనరేషన్లో ఏం జరగబోతుంది అని అది గ్రహించింది. కాబట్టి ఆత్మ సంబంధమైన ఒక దుఃఖం కలిగిన, దైవ చిత్తానుసారమైన ఒక దుఃఖం కలిగిన స్త్రీ, ఒక దాహం కలిగిన స్త్రీ కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చి కన్నీరు కార్చింది. అయ్యా నాకు ఒక్క కుమారుడిని ఇవ్వు, నేను ఇశ్రాయేల్ ప్రజల కోసం నిలబడడానికి నేను సిద్ధపరచుకుంటా, ఈ ప్రజలు నశించిపోకుండా కాపాడుకోవడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా. చూడండి, ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో స్త్రీలైన మనకి ఇలాంటి ఒక సెన్స్ ఉండాలి, ఇలాంటి ఒక బుద్ధి, జ్ఞానం, మెళుకువ అనేది మనలో ఉండాలి. హల్లెలూయా శబ్దం. ఈరోజు మన బిడ్డలందరూ ఆశీర్వదించబడాలని మనకు ఉంటుంది. కానీ నీ బిడ్డలు ఒక సమూయేల్లాగా మార్చబడాలి అంటే నీవు ఒక హన్నాగా మార్చబడాలన్న విషయాన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా చెప్దాం ఈరోజు. హల్లెలూయా. చూడండి, నీ బిడ్డ ఒక ప్రవక్తగా మార్చబడాలి అంటే ముందు నీవు ఒక ప్రార్థన యోధురాలిగా, ఇలాంటి ఒక ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగిన వ్యక్తిగా మార్చబడాలని నువ్వు దేవుని ఎదుట అడగాలి. చూడండి, ఇలాంటి ఒక షార్ప్నెస్ మనలో లేకపోతే, ఇలాంటి ఒక దైవిక సంబంధమైన జ్ఞానం లేకపోతే, బుద్ధి కనుక లేకపోతే ఏమవుతుందంటే ఈ సాతాను యొక్క స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అర్థం కావు. ఆ జనరేషన్లో ఎవ్వరికీ అర్థం కాల ఆ రోజు ఏం జరగబోతుంది అనేది, చూసి చూడనట్టుగా ఉన్నారు. కానీ ఈ హన్నాకేమైంది, ఆ జ్ఞానం, ఆ దప్పిక, ఆ దుఃఖం ఉండడం వల్ల దాన్ని గుర్తుపట్టగలిగింది, దానికోసం కన్నీరు కార్చగలిగింది. హల్లెలూయా చెప్దాం. ఈరోజు మన బిడ్డల విషయంలో అలాంటి ఒక దుఃఖం కనుక లేకపోతే కనుక మనం ఏం చేస్తామంటే నష్టపోయేవారిగా మనం ఉంటూ ఉంటాం. ఒక్క తల్లి దుఃఖం ఒక నేషన్ని నిలబెట్టింది. హల్లెలూయా. చూడండి, హడ్సన్ టేలర్ అని మనందరికీ తెలిసిన ఒక మిషనరీ, మనం ఎక్కువ విన్న పేరు.
హడ్సన్ టేలర్ అంట చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఎక్కువగా చైనా గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళంట. చైనా నశించిపోతుంది, అనేక మంది మిషనరీస్ అనేక దేశాలకు వెళ్తూ ఉన్నారు, కానీ అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడున్న వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి. కాబట్టి నువ్వు వెళ్ళు నానా, లేకపోతే ఎవరైనా వెళ్ళాలి అని ప్రార్థన చేద్దాం, ఇలాంటి మాటలు ఎక్కువగా వాళ్ళ నాన్న దగ్గర వింటూ ఉండేవాడు హడ్సన్ టేలర్. విని దానికి సంబంధించిన బుక్స్ వాళ్ళ నాన్నగారు చదువుతున్నప్పుడు ఈయన కూడా చదివి ఆ యొక్క చైనా గురించిన ఒక ప్రభావం ఏమైపోయిందంటే తన మీద బాగా పడిపోయింది చిన్నప్పుడు, బాల్య దినముల్లో. సరే అలాగ తను పెద్ద అవుతూ ఉన్నాడు, దాని విషయం మర్చిపోయాడు. ఇక పెద్ద అయిన తర్వాత మంచిగా చదువుకున్నాడు, బ్యాంక్ జాబ్ వచ్చింది. బ్యాంక్ జాబ్లో చక్కగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక రోజు ఏమైంది అంటే తనకు అనుకోకుండా కళ్ళకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ జాబ్లో ఉన్న వాళ్ళు అన్నారు, ఇలాగుంటే కనుక ఈ జాబ్లో నువ్వు కంటిన్యూ అవ్వడం కుదరదు, మానేసి వేరే జాబ్ చూసుకో, నీ హెల్త్కి కూడా మంచిది కాదు అని చెప్పారు. తను జాబ్ రిజైన్ ఇచ్చేసి వేరే చూసుకుంటున్నాడు, చిన్న పని ఏదో. అనుకోకుండా ఒకరోజు బుక్స్ తిరిగేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి పాత డైరీ ఒకటి కనిపించింది. పాత డైరీ కనిపించినప్పుడు దాన్ని తీసి చూసినప్పుడు వాళ్ళ నాన్నగారు చైనా విషయంలో తనకున్న ఆ వేదన అంతా కూడా ఆ డైరీలో ఆయనకి కనిపించింది. వెంటనే తనకు గుర్తొచ్చింది, నేను చిన్నప్పుడు మిషనరీగా చైనాకు వెళ్దాం అనుకున్నాను కదా, మరి ఎందుకు వెళ్ళలేదు, నేను మర్చిపోయానేంటి, ఆ వెళ్ళాలా వద్దా అని కూర్చుని చిన్న ప్రార్థన చేసుకుందాం అని ప్రారంభించాడు. తనకు తెలియకుండానే ఆత్మ నడిపింపులోకి వెళ్ళి ఆత్మవశుడిగా మారిపోయి ఒక ఉన్నతమైన ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో తను తాను అప్పగించుకున్నాడు. అయ్యా, నేను మిషనరీకి వెళ్ళడానికి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. మనందరికీ తెలుసు తను చైనా దేశానికి వెళ్ళి ఎంత ప్రభావవంతంగా పరిచర్య చేశారో. జరిగిన ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే ఇతను కూర్చుని చిన్న ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకు దేవుడు అంత ఆత్మ నడిపింపులోకి తీసుకుని వెళ్ళాడంటే అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఇతను మర్చిపోయాడు, కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం మర్చిపోలా. ఆమె ప్రతిరోజు ఒక సమయం పెట్టుకుని, అయ్యా నా బిడ్డ చైనా వెళ్ళాలి, నువ్వు ఏర్పాటు చేసుకో, నువ్వు తీసుకుని వెళ్ళు, చైనా దేశం మారాలి, నా బిడ్డ నా చేతికి అందకపోయినా పర్వాలేదు, నా చేతికి రాకపోయినా పర్వాలేదు, నన్ను చూడకపోయినా పర్వాలేదు, కానీ నశించిపోతున్న ఒక దేశం కోసం నిలబడాలి అని అంట ప్రతిరోజు కన్నీరు కార్చేదంట. దేవుడు ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ఒకరోజు హడ్సన్ టేలర్ని పట్టుకున్నారు, ఒక నేషన్ని మార్చే ఒక వ్యక్తిగా మార్చబడ్డాడు. హల్లెలూయా చెప్దాం. ఈరోజు మన యొక్క ప్రార్థన ఎలాగుంది చూడండి. మనందరం మర్చిపోకూడని ఒక విషయం ఏంటి అంటే ఒక బిడ్డ జన్మించినప్పుడు బిడ్డతో పాటు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క దర్శనం కూడా పుడతాయి, జన్మిస్తాయి. మనం ఏం చేస్తాం తెలుసా, చిన్న బిడ్డకి అన్నం పెడతాం, వాడు కొంచెం పెద్ద అయ్యాక టైంకి అన్నం తినలేదు అనుకోండి, వెనక అమ్మ ఏం చేస్తుంది, తిరుగుతూ ఉంటుంది. 1 గంట నుంచి స్టార్ట్ చేస్తారు, 1 గంట అయిందిరా ఎప్పుడు తింటావు నువ్వు, ఈమెల్లాడిపోతూ ఉంటారు లోపల నుంచి. వాడు తినకపోవడమేమో కానీ ఈమెకి బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. 2 అయిపోయిందిరా తినవా, ఇప్పుడు ఇంకా 3వసారి ఇంకా అడగరు, ప్లేట్లో పెట్టుకుని తీసుకొచ్చేస్తారు. ఎందుకు, వేదన, బిడ్డ అన్నం తినకపోతే తను వేదన తల్లికి. కానీ ఎప్పుడైనా బిడ్డతో పాటు జన్మించిన ఆ దర్శనం, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎప్పుడైనా నువ్వు గమనించావా, దాన్ని ఎప్పుడైనా పోషిస్తున్నావా, దాన్ని భద్రపరుస్తున్నావా, ఎప్పుడైనా మనం ఆలోచించామా, ఎప్పుడైనా మనము దాని విషయమై ఒక అవగాహన ఎప్పుడైనా ఉందా మనకి? చూడండి, మనం పెంచడం పోషించడమేమో కానీ మన చేతులతోనే దాన్ని నాశనం చేసేస్తున్నాం. రీసెంట్గా నేను ఒక బాబుని చూశాను, మాకు తెలిసిన ఆంటీ గారు వాళ్ళ మేనల్లుడు రాజమండ్రి నుండి వచ్చాడు. వాడు ఎంత చిన్నోడే, ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు అంతే. వచ్చి కరెక్ట్గా రాత్రి పడుకునే 10ంటికి అండి మొబైల్ తీస్తున్నాడు, గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తున్నాడంట. గేమ్ ఆడడం పొద్దున పూట 4, 5 అయిపోయేదాకా గేమ్ ఆడి అప్పుడు నిద్రపోయి 2ంటికి 3ంటికి లేచి అప్పుడు బ్రష్ చేసి భోజనం చేస్తున్నాడంట. భోజనం చేసిన కొంచెం సేపటి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారు. ఇక్కడ విజయవాడలో ఉండేది రాజమండ్రి, వచ్చింది విజయవాడ, ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బయటికి తీసుకుని వెళ్తే తిరిగి ఎప్పుడో నైట్ 9, 10 ఇదంతా చెప్పినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగా, వాళ్ళ మమ్మీ డాడీ బతికే ఉన్నారా? చూడండి ఎంత వేదనకరమైన విషయం. ఒక బిడ్డ యొక్క జీవితాన్ని తల్లి తండ్రి తన చేతులతో స్వయంగా నాశనం చేస్తున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళ తల్లికి చెప్తే అంటారంట, సొంత మరదలే, బయట ఆమె కూడా కాదు, సొంత మరదలే. ఏంటి బాబు ఇలా చేస్తున్నాడమ్మా అంటే ఆమె వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి, అందరు మనల్నే అంటున్నారా, నువ్వెందుకు వెళ్ళావు అసలు అక్కడికి అని చెప్పి ఆమంట కొడుకుతో చెప్తూ ఉన్నారంట. నిజంగా ఎలాంటి స్థితి ఉంది చూడండి బయట. మన యొక్క బిడ్డల్ని మన చేతులారా చంపేస్తున్నామా, లేకపోతే వాళ్ళని కాపాడుకుంటున్నామా, వాళ్ళని భద్రం చేసుకుంటున్నామా?
దేవుడు వారిని ఒక ఉద్దేశంతో పంపించారు, ఒక దర్శనంతో ఈ లోకానికి పంపించారు. అది ఏంటి అనే గ్రహింపు ఒక తల్లికి కనుక లేకపోతే ఆ బిడ్డ ఎన్నడూ సమూయేలులాగా అవరు. ముందు మనం ఒక హన్నాల్లాగా మార్చబడాలి. ఆ సెన్స్ అనేది మనకు ఉండాలి. ఆ బుద్ధి, ఆ జ్ఞానం, ఆ మెళుకువ అనేది ఒక తల్లికి ఉండాలి. చూడండి, ఒక చిన్న బిడ్డను కనుక చూసినట్లయితే మనం ఎంతో వారిని భద్రంగా పెంచుతాం, మంచిదే. కానీ ఆత్మీకంగా బిడ్డ కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? వారిని నడవవలసిన మార్గాలలో వారిని నడిపిస్తున్నామా? వారు ఒక బాధ్యత తీసుకోవడం నేర్పిస్తున్నామా? లేకపోతే ఒక దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, పాటలు పాడడం ఇవి నేర్పిస్తున్నామా లేదా? చూడండి, చిన్న 4th క్లాసు 3rd క్లాసు వాళ్ళకి ఒక్కళ్ళే కూర్చుని ఒంటరిగా ఏకాంత ప్రార్థన వాళ్ళకి నేర్పిస్తున్నామా? మనం అంటాం, వాడు చిన్నోడండి, వాడికి ఏం తెలుసండి, చిన్నపిల్లలు వాళ్ళకి ఇప్పుడు ఏం అర్థమవుద్ది అంటున్నాం. కానీ ఒక మొబైల్ ఇచ్చి చూడండి, వాళ్ళు మనకి కూడా తెలియవు అన్ని ఫీచర్స్ దానిలో ఉన్నాయని. అన్నీ కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి వాక్యం ఎందుకు నేర్పించాలి అంటే, వారిలో కనుక వాక్యం ఉంటే ఏమవుతుంది అంటే, ఆ వాక్యం వారిలో నుంచి వారి తరపున మాట్లాడుతుంది. ఒకవేళ వాక్యం ఒక వ్యక్తిలో కానీ ఒక చిన్న బిడ్డలో కానీ లేకపోతే ఏమవుతుంది అంటే, వారి యొక్క భయాలు వారి తరపున వాదిస్తాయి. లేకపోతే వారి యొక్క కోరికలు, వారి యొక్క ఆశలు, వారి యొక్క ఇష్టాలు వారి తరపున వాదిస్తాయి. వారు సాతానికి అప్పగించబడిన వారుగా మారిపోతారు. ఎందుకు మీ బిడ్డల్ని సండే స్కూల్కి పంపించమని అడుగుతున్నారంటే, వాక్యం నేర్చుకుంటే, హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యం వారి పక్షాన్ని ఏం చేస్తుంది? సమయం వచ్చినప్పుడు వాదిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మీ అందరికి ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ అందరు ఎప్పుడు మీ బిడ్డలతోనే ఉంటారా? ఎప్పుడు ఉంటారా? ఉండలేరు. ఇప్పుడు వాళ్ళు స్టడీస్కే చాలా దూరం వెళ్ళిపోతూ ఉన్నారు, జాబ్స్ అని. చూడండి, అలాంటి సమయంలో వాళ్ళ జీవితంలో ఏం జరగబోతుంది, ఏ స్థితిలోకి వెళ్ళబోతున్నారు, అవన్నీ మీకు అర్థం కావు. కానీ మీరు వారిని ఏం చేయాలంటే, చిన్నప్పటి నుంచి వారిని సిద్ధపరిస్తే కనుక ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లోనైనా వాళ్ళు నిలబడగలుగుతారు. హల్లెలూయా చెప్దాం. చూడండి, ఈ చిన్న సమూయేలును తీసుకుని వెళ్ళి మందిరంలో వదిలిపెట్టేసినప్పుడు అక్కడ దేవునికి అసహ్యమైన కార్యములు, దేవునికి విరోధమైన కార్యాలు అనేకమైనవి అక్కడ జరుగుతూ ఉన్నాయి. దేవునికి అర్పించవలసిన రీతిగా అర్పించకుండా అనేకమైనవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా చిన్నవాడైన సమూయేలు దేవుని స్వరాన్ని వినగలిగే అంతగా తల్లి ఏం చేసింది? సిద్ధపరిచి పంపించింది. ఆమె ఎంతగా సిద్ధపరిచి ఉంటుంది, ఎంతగా ప్రార్థించి ఉంటుంది, ఎంతగా బోధించి ఉంటుంది, ఎంతగా నేర్పించి ఉంటుంది. వెళ్ళగానే చూడండి, దేవుని స్వరాన్ని వినగలిగే అంత కృప. హల్లెలూయా చెప్దాం ఒకసారి. మన యొక్క బిడ్డల్ని మనం కనుక దేవుని సన్నిధిలో అలా పెంచకపోతే, లేకపోతే ఒక హన్నాల్లాగా మనం మార్చకపోతే కనుక బిడ్డల్ని ఏం చేస్తాం? మన చేతులతోనే మనము నాశనం చేసేవారిగా మారిపోతూ ఉంటాం. చాలామంది జీవితాల్లో ఒక విషయం ఏంటి అంటే, మన తల్లిదండ్రులకు ఎక్కువగా మన యొక్క బాధ ఏంటో తెలుసా? నా బిడ్డ రేపు చూస్తాడో లేదో. మా పెద్దోడైతే బాగా మాట్లాడతాడండి, ఆ చిన్నోడేంటో కానీ అసలు చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాంటి బాధ. లేకపోతే పెద్దయ్యాక నన్ను చూస్తారో లేదో అండి, వీళ్ళని నమ్మేసి మొత్తం వీళ్ళకి రాసేస్తున్నానండి. ఇలాంటి బాధ మన ఎక్కువగా, నాది, మాది, నాకు, మాకు, ఇలాంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ చాలామంది అనేక సంవత్సరాలుగా మందిరానికి వస్తున్న వాళ్ళు, మనకంటూ ఒక ఆధారం ఉంది. ఇన్ని సంవత్సరాలు మనల్ని పోషించిన ఒక దేవుడు ఉన్నారు, మనల్ని నడిపించిన ఒక దేవుడు ఉన్నారు. మన నిరీక్షణ ఎవరు? మన యొక్క దేవుడు. మన బిడ్డలు కాదు. ఒక విషయం మర్చిపోకూడని ఒక విషయం ఏంటి అంటే, బిడ్డల్ని దేవుడు మనకి ఇచ్చింది మన కోసం కాదు. ఆ విషయాన్ని ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళు నిలబడవలసిన ప్రజలు అనేక మంది ఉన్నారు, అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది ఈ లోకంలో ఒక ఆధారం లేక, ఒక ఆశ్రయం లేక, కనీసం ఒక నిరీక్షణ లేక, ఎవరైనా మా కోసం నిలబడితే బాగుండు అని తప్పిస్తున్న హృదయాలు అనేక మంది ఉన్నారు. మీ బిడ్డలు వాళ్ళ కోసం నిలబడాల్సి ఉంది. మీరేమనుకుంటారు? నా కోసం, ఇంతసేపు నా కోసం, నాకు, మాకు, ఇదే బాధ, మన కన్నీరు. ఈ కన్నీరు కనుక మార్చబడగలిగితే, శరీర సంబంధమైన ఈ దుఃఖంలోంచి ఆత్మ సంబంధమైన దుఃఖంలోకి మనం మార్చగలిగితే, మనం ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? దేవా, నా బిడ్డ ఎక్కడైతే నిలబడాలో ఆ ప్లేస్లో సమర్థవంతంగా నిలబడడానికి సహాయం దయచే, జ్ఞానం దయచే, వివేచనాత్మను దయచే. ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నీవు సహాయం చే. నా బిడ్డకి నీవు సహాయం చే. ఒక మాట పలుకుతున్నప్పుడు ఒక వాక్శక్తి నీవు అనేక ఆత్మలు క్రీస్తు వైపు తిరగడానికి నా బిడ్డకి సహాయం చే. వాడు చిన్నోడు, యవనస్తుడు, వాడికి జ్ఞానం చాలదు ఈ లోకంలో. నీ జ్ఞానం వాడికి దయచే, భద్రత దయచే అని మనము ఏడుస్తాం. మనం ఎప్పుడూ కూడా లోక సంబంధులైన తల్లుల్లాగా మనం ఉండకూడదు. మనకంటూ ఒక ఆధారం ఉంది, మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఇన్ని సంవత్సరాలు పోషించిన దేవుడు ఇంకనూ పోషించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా శబ్దం ఒకసారి.
హల్లెలూయా. చూడండి, ఒక ఆత్మ సంబంధమైన తల్లిగా, లేకపోతే ఒక దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిన తల్లిగా మనం ఉండడానికి మూడు ప్రాముఖ్యమైన పనులు ఖచ్చితంగా చేయాలి. మొట్టమొదటిది ఏంటి అంటే బీ ఏ ప్రొటెక్టర్, అంటే కాపాడే వ్యక్తిగా ఉండాలి. కాపాడడం అంటే బిడ్డను శారీరకంగా మాత్రమే కాదు, వారి యొక్క దర్శనాన్ని కాపాడేవారిగా, వారి దేవుని యొక్క ఉద్దేశాన్ని కాపాడేవారిగా మనము ఉండాలి. బీ ఏ ప్రొవైడర్. తనకి ఏం కావాలో చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూడండి, నేను మొన్న రీసెంట్గా ఒక పాస్టర్ గారు చెప్తున్నారు ఏంటి అంటే, పాపకంట సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తుంది, మ్యారేజ్ అయి వెళ్ళింది, మంచి జీతం కలిగిన అమ్మాయి, వివాహం చేసి పంపించారు. అత్తగారింటికి వెళ్ళగానే రెండో రోజు అత్తగారి కుటుంబంలో అంటే అమ్మ టీ పెట్టుకురా అన్నారంట. టీ పెట్టుకురా అన్న ఒక్క మాటకి ఆమె బాధేసి కోపం వచ్చి ఏం చేసింది, డివోర్స్ ఇచ్చేసింది. చూడండి ఎలా పెంచుతున్నాం మన పిల్లల్ని, ఎందుకు వివాహం చేసుకున్నట్లు. ఒక బాధ్యత అనేది వారికి నేర్పించాలి. వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బోధించాల్సి చిన్నప్పటి నుంచి వారికి నేర్పించాలి. ఇటు పిలుస్తున్నాడంటే అటు వెళ్ళిపోతున్నాడంటే అర్థం ఏంటి? పిల్లలు వారు మార్గం తప్పిపోయారని అర్థం. తల్లిదండ్రులు భయం లేకుండా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? వారు మార్గం తొలగిపోయారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి, మందిరంలో ఎలా ప్రవర్తించాలి, సేవకుల దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎలా విధేయత కలిగి ఉండాలి, తల్లిదండ్రుల మాటలకు ఎలా విధేయత కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా మనము నేర్పించాల్సిన వారుగా ఉన్నాం. ఈరోజు మన పిల్లల్ని పాడు చేస్తున్న ఒక విషయం ఏంటో తెలుసా? అతిగారాభం ఎక్కువైపోయింది. ఒక దెబ్బ కొట్టరు చూడండి, లేకపోతే ఒక విషయం చెప్పరు. నాకు తెలిసిన ఒక చిన్న పాప ఉంది, వాళ్ళ అమ్మగారు, ఈ చిన్న ఏం కాదు, 3rd క్లాస్కి వచ్చింది. ఆమెకి పాలు ఇస్తారు కదా గ్లాస్లో, బాటిల్స్లో, అవంట అమ్మాయి బెడ్ మీద అలా వంచేస్తుంది. ఆమె వంచేస్తున్నప్పుడు ఎవరు ఏంటి అలా చేయొద్దు, ఆగు అని అలా అనకూడదంట. అంటే ఆమంట హర్ట్ అయిద్దంట. అందుకని అంటే అలాంటి మాటలు పోసే నేను తర్వాత కడుక్కుంటాను, ఇలా నేర్పిస్తుంది. నాకు చాలా ఇంత విపరీతమైన స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉంటారా తల్లుల్లో అని. చూడండి, ఒక బాధ్యత, ఒక భయం బిడ్డలకి కనుక నేర్పించకపోతే రేపు నీవే వారి విషయమై ఏడుస్తూ ఉంటావు. మనం చేసే ఇంకొక తప్పు ఏంటి అంటే ఇతరుల గురించిన నెగిటివ్ అంతా పిల్లల ముందే మాట్లాడుతూ ఉంటాం. మీ అత్త అలా చేసింది, లేకపోతే భార్యాభర్తలు కూర్చుని ఏంటి వాళ్ళు అలాగన్నారంట, నువ్వేం మాట్లాడలేదు. మంచి విషయాలు ఏవి గుర్తురావు మనకి. చాలా మంచి విషయాలు ఉంటాయి ఎదుటి వాళ్ళల్లో కానీ, ఎక్కడ సంఘంలో కానీ, బయట సమాజంలో కానీ, ఇవేమీ మనకు గుర్తురావు. అదేంటో పిల్లల ముందు నెగిటివే గుర్తొస్తుంది. ఇలా మాట్లాడుతున్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే ఎదుటి వారి గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళ గురించి చెప్తున్నాను అనుకుంటున్నావు. కానీ నీకు తెలియకుండానే నీ బిడ్డలో ఆ యొక్క జీవాన్ని కొంచెం నాశనం చేసేసి లోక సంబంధమైనవి విత్తుతున్నావు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. హల్లెలూయా శబ్దం. ఈరోజు నీ చేతులతో చూడండి, నీవు ఆత్మ సంబంధమైన తల్లివైతే గనుక ఒక జీవాన్ని నీవు సృష్టిస్తావు, ఒక ఆత్మ సంబంధమైన వాటిని నీవు సృష్టిస్తావు. చూడండి, హన్న ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి తన యొక్క కుమారునిలో దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని ఏం చేసింది? సృష్టించింది, అవి కాపాడింది. మన బైబిల్లో ఒక తల్లి ఉంది, ఎవరు? హెరోదియా. మనందరికీ తెలుసు. చూడండి, హేరోదు రాజును ఉంచుకున్నందుకు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఆమెను నువ్వు పాపం చేస్తున్నావు అని ఆమెను గద్దించినందుకు ఆమె ఏం చేసింది? కోపాన్ని లోపల పెట్టుకుని తన కుమార్తె రాజుగారి ముందు డ్యాన్స్ చేసినప్పుడు, నృత్యం చేసినప్పుడు రాజు అంటాడు, అమ్మా నన్ను ఎంత సంతోషపెట్టావు, నీకేం కావాలి, సగం రాజ్యమైనా నేను నీకు ఇచ్చేస్తాను అంటే, రాజ్యం ఇస్తే తీసేసుకోవచ్చు కదా చక్క కూతురికి. ఆమె ఏమనింది? బాప్తిస్మం ఇచ్చి యోహాను తల తీసుకురా. ఏం విత్తుతుంది ఆమె? శరీర సంబంధమే, అసూయ, ద్వేషం, కలహం, ఇవన్నీ కూడా ఆ బిడ్డలో విత్తుతూ ఉంది. చూడండి, అవి మన చేతులతో మన బిడ్డల్ని నాశనం చేసినట్లే. ఒక సామెత ఉంటుంది, సామెత కాదు, ఒక కొటేషన్ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఇంటికి మనం వెళ్ళినప్పుడు అంట, ఆ ఇంటిలో మన స్థానం ఏంటి అని తెలుసుకోవాలంటే వాళ్ళ బిడ్డలు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తే చాలంట. వాళ్ళ అంటే ఏంటి? తల్లిదండ్రులు మన గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? మనకి దూరంగా ఉంటూ బాగున్నానండి, బాగున్నాను, కూర్చొని ఆంటీ మమ్మీ వస్తే వెళ్ళిపోతారు. అదే మంచి వాళ్ళంగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి పక్కన కూర్చుని మనతో కబుర్లు చెప్తూ ఉంటారు. చూడండి, అంటే మనం ఏదైతే మనం విత్తుతున్నామో బిడ్డల్లో అవే వాళ్ళల్లో పెరుగుతాయి, అవే వాళ్ళ క్రియల్లో రిఫ్లెక్ట్ అవుతాయి, అవే వాళ్ళ మాటల్లో ఆలోచనలు ఏమవుతాయి? రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి.
ఈరోజు మనం ఆత్మ సంబంధమైనవి విత్తుతున్నామా, శరీర సంబంధమైనవి విత్తుతున్న? సంఘంలో పిల్లలు గొడవగా అటు ఇటు తిరుగుతున్నారంటే అర్థం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగదు అని అర్థం అనమాట. అంటే ఇంట్లో ఏవైతే మనం నేర్పిస్తామో ఇక్కడే అవి వస్తూ ఉంటాయి. చూడండి, మన అందరికీ తెలుసు జాన్ వెస్లీ వాళ్ళ తల్లి సూసన్న వెస్లీ 13 స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిందంట. మందేసేటప్పుడు అల్లరి చేయకూడదు, 8 పడుకుండి పోవాలి. అల్లరి చేస్తే కనుక, లేదా ఏదైనా ఒక తప్పు చేస్తే వెంటనే వచ్చి తల్లికి చెప్తే కనుక శిక్ష తగ్గిద్ది. ఇలాంటి రూల్స్ అన్నీ కూడా ఆమె పెట్టింది. చూడండి, ఆమె ప్రార్థన చేసింది, ఒక స్ట్రిక్ట్ మదర్గా నిలబడింది, బిడ్డలకి నేర్పించింది. వారి యొక్క కుటుంబం నుంచి 3 ప్రపంచాన్ని తలక్రిందులు చేసే అంత పరిచర్య చేశారు. హల్లెలూయా చెప్దాం. ఈరోజు మనం అలాంటి ఒక స్ట్రిక్ట్నెస్ మనలో లేకపోతే, అలాంటి ఒక బుద్ధి జ్ఞానం లేకపోతే కనుక మనం ఆత్మ సంబంధమైన తల్లులం కాదు. మన చేతులతో మనం వారిని కొంచెం నాశనం చేసేస్తున్నాం. మనం వాళ్ళని మంచిగా చూసుకుంటున్నాం, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ లేసాం, ఆస్తులు సంపాదించాం అనుకుంటున్నావు, కానీ వాళ్ళని ఏం చేస్తున్నావు? నువ్వు పాడు చేస్తున్నావు. వాళ్ళకి ఆస్తితో పాటు ప్రార్థనను కూడా బ్యాలెన్స్ చేసి పెట్టు, బ్యాంక్లో వేసి పెట్టు. ఆత్మ సంబంధంగా ఒకరోజు వాళ్ళు నిలబడలేని స్థానంలో, వాళ్ళకి సహాయం రాని స్థానంలో, వాళ్ళుగా సహాయం అందుకోలేని, చేసుకోలేని ఒక ప్లేస్లో నీవు చేసిన ప్రార్థన ఏమైంది? వాళ్ళకి సహాయపడుతుంది. హల్లెలూయా చెప్దాం ఒకసారి. చూడండి, నువ్వు ఒక ప్రొవైడర్గా ఉండాలి, బిఏ ప్రొవైడర్. రెండవది ఏంటి అంటే బిఏ ప్రొటెక్టర్ ఫస్ట్ది. రెండవది ఏంటి అంటే బిఏ ప్రొవైడర్. రెండవది ఏంటంటే ప్రొవైడర్ అంటే అందించేవారిగా ఉండాలి. అంటే దేవుడు ఏ దర్శనాన్ని అయితే వారి మీద ఉంచారో, ఆ యొక్క ఉద్దేశం అయితే దేవుని ఉద్దేశం బిడ్డల మీద ఉందో, దాన్ని ఏం చేయాలి? నువ్వెంతగా చేయగలవు అంతగా దాన్ని పెంచి పోషించి పెద్దది చేయాలి. మనకు అర్థం అవడానికి దావీదుని కనుక మనం చూసినట్లయితే దేవుడు అంటారు దావీదుతో, నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదు, నీ కుమారుడు మందిరాన్ని కడతారు అని చెప్తారు. అప్పుడు దావీదు ఏం చేస్తారు? నాది కాదంట్లే, నా కొడుకుదంట్లే అని చూసుకుంటాడు అని కూర్చున్నాడా? కూర్చోలే. తను ఎంతగా చేయగలరో, ఎంతగా సమకూర్చగలరో, ఎంతగా నిల్వ చేయగలరో అన్నిటిని కూడా తీసుకుని వచ్చి ఏం చేశారు? ఆ వాగ్దానం లేదా ఆ దర్శనం లేకపోతే ఆ ఉద్దేశం ఏం చేశాడు? పెంచి పోషించాడు. ఎంతగా ప్రొవైడ్ చేయగలరో అంతగా ఏం చేశాడు? పోషించాడు. చూడండి, తల్లిదండ్రులు అయిన వారు ఈ పని చేస్తే పిల్లలకి పని ఈజీగా అయ్యిద్ది. లేకపోతే మనం చూడండి, దావీదు కనుక ఇవన్నీ తీసుకురాకపోతే సొలొమోను అన్నీ చేసుకోవాలంటే ఇంకొంచెం లేట్ అయ్యేది. కట్టడం కొంచెం ఆ పని అవ్వాల్సింది కొంచెం లేట్ అయ్యిద్ది, కొన్ని సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది. అందుకని తల్లులైన వారు, ఆత్మీయ జీవితం చేస్తున్నవారు, మీ బిడ్డల మీద ఏ దర్శనం అయితే ఉందో, దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ఎంతగా చేయగలరో అంతగా మీరు దాన్ని పెంచడానికి, పోషించడానికి, బలం పొందుకోవడానికి మీరు నిలబడగలగాలి. మూడవది ఏంటి అంటే బిఏ పార్ట్నర్. మీరు అంటే ఫస్ట్ ప్రొటెక్టర్గా లేకపోతే ప్రొవైడర్గా ఉండడం మాత్రమే కాదు, పార్ట్నర్గా ఉండాలి. పార్ట్నర్ అంటే పక్కన వచ్చి నిలబడాలి. పార్ట్నర్ అనగానే మీరు ఏదో చేసేయాలని కాదు. మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చూడండి, ఒక స్నేహితుని కంట తన యొక్క ఫ్రెండ్, వారి యొక్క నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోతే చిన్న బాల్యకాలం నుంచి ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తి వచ్చి, అయ్యో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చనిపోయారని పక్కన వచ్చి కూర్చున్నారు కానీ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే దీంతో అనేక మంది మాట్లాడుతున్నారు, అనేక పనులు ఉంటాయి. అంతా జరిగిపోయి సాయంత్రం అయిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు పక్కన ఫ్రెండ్తో అన్నారు, అరే నేను వెళ్ళొస్తానురా, అయిపోయిందిగా కార్యక్రమం అంటే. వెళ్ళిపోతున్న వాళ్ళ ఫ్రెండ్ని అంట ఇతను పట్టుకుని, అరే నాన్నగారు చనిపోయారు, ఎంతసేపు నాతో ఉన్నావు, చాలా చాలా థ్యాంక్స్ రా అన్నాడు. చూడండి, ఇతను ఏమైనా చేశాడా? ఏమీ చేయలా. ఏం చేసా? వచ్చి పక్కన నిలబడ్డాడు. చూడండి, నిలబడడం ద్వారా ఎక్కడ లేని ధైర్యం అతని స్నేహితుని కలిగి. ఈరోజు మనం ఏదో చేసేయాలి కానీ కాదు, మన భర్తల విషయంలో కానీ లేకపోతే బిడ్డల విషయంలో కానీ మనం ఏదో చేసేస్తున్నాం అని కాదు. వారి పక్కన నిలబడితే వారికి ధైర్యం, మనకు తెలియని ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళల్లోకి వస్తుంది. కాబట్టి బిఏ పార్ట్నర్. నీ బిడ్డల పక్కన నిలబడే వ్యక్తిగా నీవు ఉండాలి అన్న విషయాన్ని మర్చిపోవద్దు. చూడండి, ఈ రోజుల్లో ఒక హన్నాగా నీవు మార్చబడకపోతే గనక, హన్నాగా నీవు నిలబడి నీ యొక్క బిడ్డల్ని ప్రభావితం చెయ్యకపోతే గనక, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నీవు మారకపోతే గనక, బయట ప్రపంచం రెడీగా ఉంది. ఇప్పుడు మనం చాలా చూసాం, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, ఫేస్బుక్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. నీవు నీ యొక్క బిడ్డని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యకపోతే, క్రీస్తు విషయమై ఇన్ఫ్లుయెన్స్ చెయ్యకపోతే అనేక మంది నీ బిడ్డను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అక్కర్లేనివన్నీ నీ బిడ్డలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూడండి, నీవు నిలబడి దాన్ని కొంచెంగా పోషించుకుంటూ, అభివృద్ధి పరుచుకుంటూ నిలబడాల్సిన వ్యక్తిగా ఉన్నావు. చూడండి, యెజబెల్ని కనుక చూసినట్లయితే అభిషేకం కలిగిన ఒక రాజును దేవుడు ఆమెకు భర్తగా ఇచ్చారు కదా. అభిషిక్తుడు ఆహాబు,
ఇశ్రాయేల్ మీద దేవుడు అభిషేకించి రాజుగా నిలబెట్టి ఇస్తే తినేం చేసింది, పక్కన నిలబడి పక్కనే ఉంటున్నట్టుగా ఉంటూ ఏం చేస్తుంది, కొంచెం కొంచెంగా అభిషేకాన్ని ఏం చేసింది, నాశనం చేసేసింది. నాశనం చేసి చివరికి ఆ భర్త ఎలాంటి చావు చనిపోయాడంటే చూడండి, వేశ్యలు స్నానం చేస్తున్నప్పుడు అతని రక్తం అక్కడ పారే అంతగా నాశనం చేసేసింది. చూడండి, అక్కడితో వదిలిపెట్టలా, ఆ వంశమే లేకుండా చేసేసారు దేవుడు. చూడండి, చిన్న మాట, ఆమె ఏమనుకుంటే అధికారం నేను తీసుకున్నాను అనుకుంది అంతే, కానీ తెలియకుండానే ఆమె ఏం చేసింది, వేరులతో సహా పెకిలించేసింది. కాపాడవలసింది పోయి అభిషేకాన్ని నాశనం చేసేసింది. ఈరోజు ఆత్మీయ జీవితం చేస్తున్న మనం ఎవరి పక్కనైతే ఉంటున్నామో, అది సంఘం కానీ, కుటుంబం కానీ, లేకపోతే భర్త కానీ, అది బయట సమాజం కానీ, మన ద్వారా ఎదుటివారి అభిషేకం పెరగాలి, ఎదుటివారి యొక్క ప్రార్థన జీవితం పెరగాలి, ఎదుటివారి ఆత్మీయత పెరగాలి, దేవుని యొక్క ప్రేమలో వాళ్ళు ఎదగాలి. కానీ వాటిని నాశనం చేసే వ్యక్తులుగా మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఈరోజు హన్నా యొక్క ఆత్మ సంబంధమైన దుఃఖం ఏం చేసిందంటే ఆమె యొక్క ఆత్మదాహాన్ని తీర్చిన. ఆమె ఆత్మదాహం ఏంటి, ఇశ్రాయేలు నా దేశం నశించిపోకుండా అది కాపాడబడాలి. అదేంటిది, ఆమె దాహం ఏమైంది, తీర్చబడింది. రెండవది ఏంటి అంటే మన యొక్క ఆత్మ సంబంధమైన దుఃఖం ఏం చేస్తుందంటే ప్రజల యొక్క దాహం తీరుస్తుంది. హల్లెలూయా శబ్దం. చాలామంది ఈరోజు బయట కనుక చూసినట్లయితే వారిలో ఒక శూన్యం, నిజమైన దేవుడు ఎక్కడున్నారు, నిజమైన దేవుడు ఎవరు అని అనేక మంది నిజమైన దేవుడి కోసం వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వారి యొక్క జీవితంలో ఉన్న శూన్యాన్ని, హృదయంలో ఉన్న శూన్యాన్ని ఒక్క దేవుడు మాత్రమే దాన్ని పూరించగలరు. అలాంటి వారి కోసం మనం ఏం చేయాలి, ప్రార్థన చేయగలగాలి. ఈరోజు ఆమె యొక్క హన్నా యొక్క ప్రార్థన ఆత్మ సంబంధమైన దుఃఖం ఏం చేసిందంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని తీర్చింది. హల్లెలూయా శబ్దం. మూడవది ఏంటి అంటే మన ఆత్మ సంబంధమైన దుఃఖం దేవుని యొక్క దాహాన్ని తీరుస్తుంది. హల్లెలూయా శబ్దం ఒకసారి. హల్లెలూయా. ఈ మాట వింటుంటే చాలా బాగుంది కదా, ఎండలో నుంచి వచ్చి చల్లటి నీళ్లు తాగినట్టుంది కదా. చూడండి, ఈ యొక్క ఆత్మ సంబంధమైన దుఃఖం ప్రజల దాహం మాత్రమే కాదు, మన దాహం మాత్రమే కాదు, దేవుని దాహాన్ని తీరుస్తుంది. చూడండి, సిలువలో దేవుడు అంటున్నారు, దప్పికొని ఉన్నాను అంటున్నారు. ఏమి దప్పిక అది? చూడండి, నీళ్ళను ద్రాక్షారసంగా చేసుకున్న ఆయన చేదు చిరకను మంచినీళ్ళుగా మార్చుకుని తాగలేరా? ఆయన దాహం తీరదా? ఆయన దాహం ఏంటి అంటే చెడు మార్గాల్లో ఉన్నవాళ్ళు దేవుని వైపు తిరగాలి, దుర్మార్గంలో ఉన్నవాళ్ళు వారి దుర్మార్గతను విడిచిపెట్టాలి, సత్యం వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. ఇది ఆయన యొక్క దాహం. మన ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగిన వారమైతే దేవుని యొక్క దాహాన్ని మనము తీర్చగలిగిన వారుగా ఉంటాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన ఇర్మియాని కనుక చూసినట్లయితే, మొదటిగా మనం చదివిన మాట కనుక చూసినట్లయితే, ఇర్మియా యొక్క ఆత్మ సంబంధమైన దుఃఖం ఏం చేసింది అంటే వారి యొక్క ప్రజల దినాలలో చూడండి, అప్పుడు వస్తున్న అనేక మంది ప్రజలు నశించిపోతున్నారని అతని యొక్క దాహం అనమాట, అతని యొక్క దుఃఖం అనమాట. ఈరోజు ఎందుకు ఇర్మియాని గురించి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే, ఇర్మియా దినాలలో ఏదైతే దేవుడు చెప్పారో మళ్ళీ ఈ రోజుల్లో అదే దేవుడు చెప్తూ ఉన్నారు. సమయం అయిపోయింది, దేవుని యొక్క రాకడకు సమయం అయిపోయింది, దేవుని యొక్క రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి, దేవుని యొక్క రాకడ మన గుమ్మంలోనే ఉంది అని చెప్తున్న చాలామంది ఎలా ఉన్నారు, నిద్రపోతున్న స్థితిలో. ఆ రోజు ఇశ్రాయేలీలు ఎలాగైతే ఉన్నారో, వాళ్ళ యొక్క సెన్సెస్ పనిచేయకుండా ఎలా బుద్ధిహీనంగా ఉన్నారో, ఇప్పుడు కూడా ప్రజలు అలా అంత నెమ్మదిగా ఉంది, అంత సమాధానంగా ఉంది అన్నట్టుగా అందరూ ఉంటూ ఉన్నారు. కాబట్టి మరలా దేవుడు అదే మాటలు మనకు చెప్తూ ఉన్నారు. రోదనం చేసేవారిని, ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగిన వారిని లేవనెత్తండి. మీ బిడ్డలకి నేర్పించండి, ఏడవడం ఎలాగో, రోదనం చేయడం ఎలాగో నేర్పించండి. ఎందుకంటే దేవుని యొక్క తీర్పు ఈ లోకంలోకి రాబోతుంది. నీ యొక్క కుటుంబంలో ఎవరైతే నశించిపోతున్నారో వారి విషయమే నీవు కన్నీరు కార్చాల్సిన సమయం. చూడండి, ఏడుస్తూ కూర్చుంటే ఒకవేళ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు, కానీ రోదన ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఖచ్చితంగా అక్కడ ఒక ప్రతిఫలం అనేది బయటకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఆ ప్రార్థన దాటి వెళ్ళరు. రోదన అంటే ఏంటంటే గుండెలు బాదుకుని దేవుని సన్నిధిలో ఏడవడం, దేవుని సన్నిధిలో కేకలు వేయడం, దేవుని సన్నిధిలో మొరపెట్టిన, అయ్యా నువ్వు చేయాల్సిందే, సమయం అయిపోయింది. చూడండి, ఒక యవనస్తుడైన బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఏడుపు ఎలాగుంటుందో అలా ఏడవాలి. మన యొక్క బిడ్డలు, మన యొక్క జనాంగం, మన యొక్క కుటుంబం కోసం మనము అలాగ కన్నీరు కార్చాల్సిన సమయం వచ్చింది అని దేవుడు మనతో మరలా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు మన యొక్క ప్రార్థన మన కుటుంబాల్ని, మన యొక్క సమాజాన్ని, మన యొక్క దేశాన్ని మార్చేదిగా మారునుగాక, ఒక హన్నాలుగా మనందరం మార్చబడదుం గాక. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబునే నెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి కష్టించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయరిమ్ము. ఆగిపోక సాగిపోవు, ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయ్యా. ఆగిపోక సాగిపో, ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. శరణం నీ చరణం, చరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మరొకసారి పడదాం. నీ పాదముల చెంత చేరి నేరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. హృదయములోంచి పాడదామా. చేరి చిత్తంబునే నెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో, ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. మరొకసారి శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పడదాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. అద్భుతమైన సందేశం. ఈ మహిళా దినోత్సవం రోజున దైవజనురాలు సేవకురాలు సిస్టర్ నిర్మలా జ్యోతి గారి చేత మనం అద్భుతమైన వర్తమానం విన్నాం. మనము ఎలా ఉండాలి చెప్పండి? ప్రొటెక్టర్గా, ప్రొవైడర్గా, పార్ట్నర్గా ఉండాలి. ఎంతమంది ఒక ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ప్రొటెక్టర్గా ఉంటున్నారు, కాపాడుతున్నారు పిల్లల్ని, ప్రజలను, దేశాన్ని మన ప్రార్థన ద్వారా? ఎంతమంది ప్రొవైడర్గా ఉంటున్నారు, అందుబాటులో సహాయకులుగా, అందించేవారుగా, ఆదరించేవారుగా, సహాయం చేసేవారుగా, సపోర్టర్గా, ఏ విషయాల్లో మంచి విషయాలలో ఎంతమంది పార్ట్నర్గా నిలిచి ఉండేవారుగా, బాధలలో, శ్రమలలో, కష్టాల్లో
కన్నీటిలో ప్రభు నిలిచి ఉన్నాడంట. పౌలు అంటున్న నా ప్రక్కన ఆయన నిలిచాడు అంటున్నాడు. ప్రభు ఏడుస్తున్న మగ్దలేని మరియ దగ్గర నిలిచాడు. తారుమారు అయోమయ పరిస్థితులు ఉన్న శిష్యుల యొద్ద నిలిచాడు కదా. మన పిల్లల కోసం ఎంతమంది నిలబడుతున్నారు, నిలిచి ఉన్నారు సపోర్టర్స్గా. పిల్లలే కాదు, అందరి కోసం ఒక స్త్రీగా ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన సందేశం. దైవజనులను బట్టి మనం చప్పట్లు కొడుతూ వారిని అభినందిస్తాం. హల్లెలూయా. చక్కని వాక్యములు, ఈ 3 మాటలను వాక్యములో పోల్చి వాక్యంతో ముడిపెట్టి చక్కని ఉదాహరణలు చెప్పి చక్కని సందేశం ఇచ్చారు. దాన్ని నేను మరలా మర్చిపోయేటట్టుగా చేయకుండా, నా వర్తమానం విన్న తర్వాత మళ్ళీ అది మర్చిపోయేటట్టు ఉండకూడదు. అందుకని మీకు తెలిసిన మాటల్లో నుండి తరువాయి భాగం అనొచ్చు. ఏ భాగం? తరువాయి భాగం. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం 14:3 యోహాను సువార్తలో, మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని పోవుదును. మరలా వచ్చి మిమ్మలను ఏం చేస్తాడట? తీసుకుని పోతాడంట ప్రభు. అలా తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన మరలా వచ్చి తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా వచ్చి తీసుకుని వెళతాను అని చెప్పినటువంటి ఆ మాటలో మనకు అర్థమవుతుంది అది ఆయన ప్రభు రాకడ, సంఘం ఎత్తబడే సమయం. రాప్చర్ అనేటువంటి ఆ పదానికి అర్థము ఆయన వచ్చి తీసుకుని వెళ్ళిపోవడం. వేగముగా, అకస్మాత్తుగా వచ్చి లేదా వేగముగా వచ్చి తన్నుకుపోవడం. ఆ ప్రభు యొక్క రాకడ అతి త్వరగా జరగబోతుంది. ఆయన అన్నాడు కదా యోహాను సువార్తలో, మరలా వచ్చేదను అని. దాన్ని మనం ఏం మాట్లాడుకున్నాం? మరలా వస్తున్నానంటే ఇదే యోహాను భక్తుడు, సువార్త రాసిన యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాసే సమయానికి 96లో క్రీస్తకం మరలా వచ్చి అనే పదం కాదు అప్పుడు వాడిన పదం, నేను త్వరగా వస్తున్నాను. ఇంకా యేసుప్రవారు సువార్తల్లో రాకడ సూచనలు చెప్పేటప్పుడు ఇవన్నీ జరగటం మీ కళ్ళ ముందు కనబడినప్పుడు ద్వారము దగ్గరే ఉన్నానన్నాడు. త్వరగా వస్తున్నానన్నా అయినా ఇప్పుడు ద్వారం దగ్గరే ఉన్నానన్నాడు. ఈ పూట ఇంకో మాట గుర్తు చేస్తాను. 24:44 మత్తయి సువార్తలో, అనుకొనని గడియలో వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడి. ఎలా చెప్పండి? అనుకొనని గడియ. నేను మరలా వస్తానని చెప్పిన ప్రభు ఆ రాకడ వేగాన్ని ఎలా పెంచాడో చూడండి. నేను త్వరగా వస్తున్నాను. అది యోహానికి పద్మాసు దీపంలో చూపించింది. సువార్తలలో యేసయ్య చెప్పిన మాటల్లో రాకడ సూచనలు మీ కళ్ళ ముందు జరిగితే, అంటే ప్రజెంట్ మనం ఆయన రాకడ సూచనలు చూస్తున్నాం. యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు అన్నాడు. భూమి మీద జరిగే సూచనలు కనబడుతున్నాయి, ఆకాశంలో జరుగుతున్న సూచనలు కనబడుతున్నాయి, సంఘములో సూచనలు కనబడుతున్నాయి, ఇశ్రాయేలీల మధ్యలో సూచనలు కనబడుతున్నాయి. ఇలాగ 4 రకాల సూచనలు మన కండ్ల ముందే మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభు అన్నాడు, అలా చూస్తున్నట్లయితే మీకు అర్థం కావాలి, నేను ద్వారము దగ్గరే ఉన్నాను. ఇప్పుడు యేసయ్య మరలా వస్తానన్న ఆయన త్వరగా వస్తున్నాడని అర్థమైంది. త్వరగా వస్తున్నా అన్న మాట మనం పెంచి ఇంకేం మాట్లాడుతున్నాం? ద్వారము దగ్గరే ఉన్నాడని. ఇప్పుడు కొత్తగా ఇంకో 3వ మాట జాయింట్ చేద్దాం. ఏంటది? అనుకొనని గడియలో. హల్లెలూయా. ఏ గడియ చెప్పండి? అనుకొనని గడియ. మీరు ఊహించనటువంటి సమయం. అవును అలా జరుగుద్దా అని అనుకోని గడియలో జరిగిపోతుందంట. కాబట్టి మనం ఏం చేయాలి? అందుకని సిద్ధముగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి రాకడ కోసం. ఎలా సిద్ధపడాలో, మన సిద్ధపాటు ఏంటో గత 2 వారాల క్రితం మనం చూసాం. ఏమనంటే ప్రకటన 19:7-8 వచనాల్లో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది. హల్లెలూయా. ఆయన భార్య ఏం చేస్తుంది చెప్పండి?
తను తాను సిద్ధపరచు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది అంటే ఆయన రాకడ, సంఘాన్ని తీసుకుని వెళ్ళే సమయము ఆసనమైపోయింది కనుక ఆయన భార్య తనకు తానుగా సిద్ధపరుచుకొనుచున్నది. భార్య అంటే మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుడు మనకిచ్చినటువంటి ఆ పొజిషన్ ఏంటి చెప్పండి? సంఘానికి భార్య పొజిషన్ ఇచ్చాడు. భార్య అంటే బలహీనురాలు, పాపం, లోకం, శాపం, చెడు కార్యాల విషయంలో బలహీనురాలుగా ఉండాలి. భార్య అంటే ఫలించేది అని అన్నాడు బైబిల్, ఫలించేదిగా ఉండాలి. భార్య అంటే ఇంకా చెప్పండి, భార్య అంటే ఫలించేది, విధేయురాలు. భార్య అయితే భర్త ఎడల విధేయత చూపించాలి, విధేయురాలుగా ఉండాలి వాక్యానికి, సేవకునికి, పరిశుద్ధాత్మకి. ఇంకా భయం, భార్య అయితే భర్త ఎడల భయము కలిగి ఉండాలని చెప్పినట్టుగా భార్య అనబడుతున్న ఈ సంఘము భయము కలిగి ఉంటుంది అని చెప్పి గత వాక్యాల్లో చూసాం కదా. ఇప్పుడు భార్య అనబడుతున్న సంఘం ఏది అంటే మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ఆత్మ పొందితే ఆ స్థానం ఏంటి చెప్పండి? భార్య. అప్పుడు ఆ భార్య స్థానాన్ని సరిగ్గా పోషించగలిగితే, అంటే భయం కలిగి ఫలించి, వీక్నెస్ ఈ విషయంలో, ఈ పాపం విషయంలో వీక్నెస్, నేను వీక్గా ఉంటాను అని చెప్పగలిగితే, విధేయత చూపించగలిగితే, ఇవన్నీ నెరవేర్చుకుంటూ వెళితే మనకు వచ్చేటువంటి స్థానం ఏంటి తెలుసా? కన్యక. చెప్పండి, ఏ స్థానం వస్తుంది? కన్యక అనే స్థానాన్ని దాటితే మనం, కన్యక అనే స్థానాన్ని అంటే కలిగి ఉంటే మనం ఒక్కసారిగా పెండ్లి కుమార్తెగా మారిపోబోతున్నాం. ఆ పెండ్లి కుమార్తెగా మారడానికి మన సిద్ధపాటు ఏంటంటే ఆయన భార్య ఎలా సిద్ధపడుతుందో చూడండి, అంటే సంఘం ఎలా సిద్ధపడుతుందో చూడండి. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది, బాప్తిజం పొంది, ఆత్మ పొందితే వారి సిద్ధపాటు ఎలా ఉంటుందంటే ఇక్కడ చెప్పాడు, ఆమె తెల్లని వస్త్రాలు, వైట్ అండ్ క్లీన్ అండ్ ఫైన్ లెనిన్, వైట్, క్లీన్ అండ్ ఫైన్ లెనిన్. 8వ వచనం రాస్తాడు, ఆమె ఎలా సిద్ధపడుతుందో రాస్తాడు. ఎలా సిద్ధపడుతుందంటండి, మరి ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార వస్త్ర. ప్రకాశము అనే మాటకి వైట్ ఆర్ బ్రైట్, వైట్ ఆర్ బ్రైట్, వైట్ అండ్ క్లీన్ అండ్ ఫైన్ లెనిన్. ఇక్కడ చూడండి, ఫైన్ లెనిన్, క్లీన్ అండ్ వైట్. ఇవన్నీ ఏంటయ్యా అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. చెప్పండి, పరిశుద్ధుల. టోటల్గా మూడింటికి మనం విడదీసాం, కానీ అక్కడ చెప్పిన మాట ఏంటంటే ఇదంతా ఏంటి ఇలా చెప్పారు అంటే ఏమీ లేదు, ఈ వస్త్రంలో ఏమిటంటే పరిశుద్ధుల యొక్క నీతి కార్యాలు అన్నాడు. ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుంటున్నాం. మన సిద్ధపాటు ఏంటయ్యా అంటే ఆయన భార్య ఎలా సిద్ధపడుతుందంటే, అనగా ఇక్కడున్న సంఘం ఎలా సిద్ధపడుతుందంటే తెల్లని వస్త్రాలు ధరించింది గాను, శుభ్రమైన క్లీన్ చేయబడిన వస్త్రాలు ధరించింది గాను, సన్న నార వస్త్రాలు ధరించిందిగా కనబడుతుందంట. అది మన సిద్ధపాటు. ఏంటి దీనిలో ఉన్న రహస్యం అంటే, దీని నుంచి నేర్చుకునే పాఠం ఏంటంటే, తెల్లని వస్త్రం దేనికి పోల్చబడింది అనుకున్నాం మనం? ప్రార్థన జీవితానికి. ఎందుకు? ఆయన ప్రార్థించుచుండగా ఆయన వస్త్రములు తెల్లని, మిక్కిలి తెల్లగా అయిపోయినాయి అంట. అంటే తెల్లని వస్త్రము దేనికి పోల్చబడుతుంది? ఈ సందర్భాన్ని బట్టి యేసయ్య దగ్గర నుంచి నేర్చుకునేది ప్రార్థనా జీవితం. హల్లెలూయా. ఆ రోజు ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడాను, అక్కడితో సమయం అయిపోయింది, ముగించేసుకున్నాం. మరలా నేను చెప్పట్లేదు. కానీ రెండో పాయింట్ ఏంటంటే, తెలుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే జయ జీవితం, ఓవర్కమింగ్ లైఫ్. హల్లెలూయా. తెల్లని వస్త్రం దేనికి గుర్తుగా ఉందో చెప్పండి? తెల్లని వస్త్రం. 3:5 ప్రకటన గ్రంథం, 3:5 ప్రకటన గ్రంథం, 3:5. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు, జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించినట్టుగా ఉందని దర్శనములో చూస్తున్న మాట. ఇక్కడ మాట గమనించాలి. తెల్లని వస్త్రం మరొక దానికి పోల్చబడింది ఏమిటంటే జయ జీవితం, ఓవర్కమింగ్ లైఫ్. జయ జీవితానికి నిర్వచనం ఎన్నోసార్లు చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను.
పాపము, అలాగే సాతాను, అలాగే లోకము, అలాగుననే శరీరము మనకు విరోధంగా లేచి పోరాడుతున్నప్పుడల్లా వాటికి లోబడిపోకుండా, వాటిని ఎదిరిస్తూ, వాటిని జయిస్తూ, రాజీ పడకుండా బ్రతకటమే జయ జీవితం. హల్లెలూయా. లోకం మనకు ఎదురుగా లేస్తుంది, పాపం మనకు ఎదురుగా లేస్తుంది, సాతాను మనకు ఎదురుగా లేస్తాడు, మన మీద పోరాడతారు. ఇవి శరీరం కూడా మన మీద పోరాడుతుంది. మన ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశల నుంచి విసర్జించండి అని పేతురు చెప్పినట్టుగా మన ఆత్మకు విరోధంగా శరీరం పోరాడుతుంది, లోకం పోరాడుతుంది. లోకం అంటే లోక మర్యాదలు, లోకం అంటే లోక ఆశలు, లోకం అంటే లోక మూలపాఠాలు, లోకం అంటే లోక స్నేహం, లోకం అంటే లోక మర్యాద, లోక నటన. ఇదంతా మనం ప్రతిరోజు పోరాడాలి. ఇలా ప్రతిరోజు పోరాడుతున్నప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే జయ జీవితం. జయిస్తున్నాం ప్రతిరోజు, వాటిని ఎదుర్కొని జయిస్తున్నప్పుడు, అణిచివేస్తున్నప్పుడు, శరీరాన్ని అణిచివేస్తున్నప్పుడు, సాతాన్ని అణిచివేస్తున్నప్పుడు, వాడు వస్తున్నప్పుడు సాతాను కుయుక్తుని అణిచివేస్తున్నప్పుడు, తర్వాత చెప్పండి పాపము మన ఎదురుకు వచ్చినప్పుడు దాన్ని తరిమి కొడుతున్నప్పుడు, శరీరం మన మీద లేచినప్పుడు దాన్ని అణిచివేస్తున్నప్పుడు జరుగుతుంది ఏంటంటే జయ జీవితం. ఏ జీవితం వస్తుంది? జయం వస్తుంది. ఈ జయ జీవితానికి లింక్ ఏంటో చెప్పనా? అది ప్రార్థన ద్వారానే సాధ్యం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? దేని ద్వారా సాధ్యం అండి ఇది? ప్రార్థనే. ఎలాగూ మీకు ఒక అర్థం అంటే లిటరల్గా మనం చెప్పుకుంటే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా నీవు గిబియోనులో, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలిచిపోండి, మేము యుద్ధం చేస్తామంటే ప్రార్థన విన్న దేవుడు సూర్యుని ఆపేశాడు, చంద్రుని నిలిపేశాడు కదా. ఇప్పుడు వినండి, శత్రువులపై జయం వచ్చిందా లేదా? ఏ ప్రార్థన ఇది? జయ జీవితం కోసమైన ప్రార్థన. అంటే ప్రార్థన చేస్తేనే నీకు జయ జీవితం. హల్లెలూయా. అంటే మనం ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడేసుకుని అయిపోయింది, కానీ మరలా ఇక్కడికి వచ్చేసింది, మరలా ఇదే టాపిక్ వస్తుంది. ఏంటంటే జయ జీవితం చేయాలంటే ఖచ్చితంగా మనకేం కావాలి అంటే ప్రార్థన లేకపోతే జయ జీవితం చేయలేమండి. ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను మీకు. యెహోషువనే కాదు, యెహోషాపాతు కూడా ప్రార్థన చేశాడు. యెహోషాపాతు ఏం ప్రార్థన చేశాడండి? అయ్యా మా దిక్కు నీవే, ఈ శత్రులు చుట్టుముట్టేశారు, మాకు ఏమి చేయడం తోచటం లేదు. ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ఫలితంగా దేవుడు కొన్ని పనులు చేయమని చెప్పాడు, అది అట్లాగే చేశాడు. అంటే ప్రార్థనకు జవాబు వచ్చింది, ఏం చేయాలో చెప్పాడు దేవుడు, తర్వాత జయం వచ్చింది. అంటే నేను ఇలా చెప్తాను, ప్రార్థనా జీవితము జయ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. జప జీవితమే జయ జీవితం అన్నారు ఆయన. జప జీవితం అంటే తమిళ్లో జప అంటే ప్రార్థన, జప జీవితమే జయ జీవితం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రార్థన జీవితం ఉన్న వారి జీవితంలో అంత జయమే వస్తుంది. ఆమేన్. ఎందుకని అపజయాలు అంటే ప్రార్థన లేదన్నమాట. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. హిజ్కియా రాజు, అశ్షూరు రాజు సన్హెరీబ్, అశ్షూరు రాజు ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు. చాలా బెదిరింపు మాటలు చెప్పాడు. నేను అన్ని దేశాలలో యుద్ధానికి వెళ్ళినప్పుడు జయం పొందుకుని వస్తున్నాను, మీ దేశం మీద కూడా వస్తాను, మిమ్మల్ని కూడా జయించేస్తాను చెప్తున్నాడు. దేశాల పేర్లు చెప్తున్నాడు, యుద్ధం చెప్తున్నాడు, ఎప్పుడు వెళ్ళాడో చెప్తున్నాడు. తనకు ఒక లెటర్ రాసి పంపుతున్నాడు యోధారాజుకి, హిజ్కియాకి. హిజ్కియా చేసిన పని ఏంటి తెలుసా? ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్న దేవుడు ఒక్క దూతను పంపాడు. ఆ దూత 185,000 మందిని ఒక్క రాత్రి సైన్యాన్ని హతమార్చేసింది. హల్లెలూయా. జయం వచ్చిందా లేదా? చిన్న ప్రార్థనే. మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు రాజు. అయ్యా శత్రువు వచ్చి నన్ను అంటున్నాడు, అన్ని దేశాల్లో జయం వచ్చింది, మీ దేశాన్ని కూడా నేను జయిస్తానంటున్నాడు. ప్రభువా నీవు జీవం గల దేవుడివి, సైన్యములకు అధిపతివి యెహోవావి, ఇశ్రాయేలు పక్షాన ఉన్న దేవుడివి, యూదుల పక్షాన ఉన్న దేవుడివి, మా పక్షాన ఉన్న దేవుడివి, మా పక్షాన నువ్వు కార్యం చేయమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు జయ జీవితం ఇచ్చాడండి. చూసారా? ప్రార్థనలో ఏముంది చెప్పండి? జయ జీవితం. ఎగ్జాంపుల్స్ 3 చెప్పాను నేను మీకు. 1 యెహోషువ, 2 యెహోషాపాతు, 3 హిజ్కియా. ఈ 3 ప్రార్థనతోనే జయించాను. నేను అంటాను ఇప్పుడు 4వ వ్యక్తి నువ్వు అనుకో.
నీవు కూడా ప్రార్థన చేస్తేనే జయిస్తావు. ఏమోనండి అన్నిట్లో ఓడిపోతున్నామండి, సాతానుడు మమ్మల్ని బాగా చెలరైపోతున్నాడు, సాతాను మమ్మల్ని పెద్దగా శోధిస్తున్నాడు. మీకు ఒక మాట చెప్పాలి, సాతాను శోధిస్తాడు, వాడు శోధకుడు, వాడి పేరే శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు, ఎర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు, చివరకు నిన్ను బానిస చేసి విజయ గర్వముతో తను నవ్వుచున్నాడు. ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, శోధనలో పడి వేదనతో ఉన్నావా, శోధనలో పడి వేదనతో ఉన్నావా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. హల్లెలూయా. వాడు శోధిస్తాడండి, శోధిస్తాడు, వాడి పేరే శోధకుడు. వాడు అవసరమైతే నీవు చచ్చిపోతావు, అయిపోతావు, ఈ రాత్రి అంటాడు, ఈ సంవత్సరం అంటాడు, వచ్చే సంవత్సరం అంటాడు, ఎన్ని డేట్లు పెడతాడో నీకు, నువ్వు భయపడిపోతావు. వాడు చేసే పని ఒకటేనండి, వాడు ట్రిక్ బెదిరిస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడండి? బెదిరిస్తాడు. నీ జీవితాన్ని డైవర్ట్ చేసేస్తాడు, డిస్కరేజ్ చేస్తాడు. అర్థమవుతుందా? ముందు డిస్కరేజ్మెంట్ చేస్తాడు, డిస్కరేజ్మెంట్, నిరుత్సాహపరుస్తాడు, కృంగదీస్తాడు. ఆ తర్వాత చేస్తాడు, ఏం చేస్తాడు? డిస్కరేజ్ చేసి నిన్ను తర్వాత ఏం చేస్తాడు? డివిజన్స్ చేస్తాడు, నేను దేవుని యొద్ద నుంచి విడదీసేస్తాడు. డిస్కరేజ్మెంట్ వచ్చేసింది, డివిజన్ వచ్చేసింది, డైవర్ట్ చేసేస్తాడు. ఇక నీ జీవితాన్ని డైవర్ట్ చేసేస్తాడు, దారి తప్పించేస్తాడు. అర్థమైందండి? ఇలాగ నీ జీవితంలో సాతానుడు శోధించినప్పుడు గుర్తుపెట్టుకోండి, కల వచ్చినా దర్శనమే వచ్చినా సాతాను నిన్ను ఏదో చేయాలని చూపించిన భయపడవసరంలా. వెంటనే ఏం చేయాలి? యెహోషాపాతులాగా, హిజ్కియాలాగా, ఇంకా యెహోషువలాగా. అంటే మన పని ఏంటి చెప్పండి? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ఏమి చేయవలెను? అది హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒక ఆమెను అడిగితే 3 సార్లు చేస్తున్నాను పాస్టర్ గారు అంది. పొద్దున్నే టిఫిన్ అప్పుడు, మధ్యాహ్నం భోజనం అప్పుడు, రాత్రి భోజనం అప్పుడు. ఎవరైనా చేస్తారు. అది జనరల్ ప్రేయర్, అది కామన్ ప్రేయర్. హల్లెలూయా. ప్రతి చిన్నదానికి మనం ప్రార్థన చేసుకుని స్తోత్రం చెప్పడం కామన్. అందుకే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెప్తూ కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయడం అనేది సహజమైన జనరల్ ప్రేయర్. అది నేను చెప్పాను కదా, మన ప్రార్థన ఎలా ఉండాలి? మనసుతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉంటుందో నేను చెప్పాను, మళ్ళీ వివరించను. అలాంటి పరిస్థితులు నీ కళ్ళకు కనబడినప్పుడు ఆత్మతో చేసిన ప్రార్థన ద్వారా నువ్వు వాడి ఆ వలయములో ఉన్న సాతాను యొక్క కుయుక్తులు, ఆలోచనలు, వాడు ఆ అంతర్ వలయములో ఉన్నటువంటి వాడికి మనకు తెలియదు. బయట వాడు ఆలోచనలు వేరు, వాడు తలంపులు వేరుగా ఉంటాయి. అవి అక్కడికి వెళ్ళి చూస్తే, ఆ వలయంలోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఆ వలయంలోకి వెళ్ళి చూసి మనం పోరాడాలంటే ఏ ప్రార్థన అవసరం? అది సంగతి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమంది ఎదిగారు? ఎంతమంది ఆత్మతో ప్రార్థన చేయాలని కోరుకున్నారో? ఎట్లా వస్తుంది పాస్టర్ గారు అంటే, ఒక్కరోజన్న కడుపు కట్టుకమ్మా. ఈ తిండి అనుకూలంగా సౌకర్యం ఎక్కువైపోయింది, తిండి సౌకర్యం ఎక్కువైపోయింది. ఒకప్పుడు బియ్యం దంచుకో, లేకపోతే ఆ జొన్నలో ఏమంటారండి, జొన్నలు సజ్జలు దంచుకుని తినాలి. పొద్దున సాయంత్రం దంచుకుని తినడం అలవాటు, అదో పని. ఇప్పుడు దంచుకునే అవసరం లేదు, అన్ని రెడీమేడ్ అయిపోయింది. రెడీమేడ్ అన్ని సౌకర్యాలు వచ్చేసినాయి. పలావ్ కావాలంటే పలావు, బిర్యానీ ఏమంటారు దాన్ని, దమ్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ. చెప్పండి, అసలు నువ్వేం కోరుకుంటే అది వచ్చేస్తుందండి, కొట్టేస్తే ఫోన్లోనే వచ్చేస్తున్నాయి. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ఉపవాసాలు మర్చిపోయారు మనవాళ్ళు. కడుపు కట్టుకోవడం, ఉపవాసం ఉండడం మర్చిపోయారు. నేనంటాను, నీకు ప్రార్థనా జీవితం, ఆత్మతో చేసే ప్రార్థన నీకు అలవాటయ్యి అది అలవాటుగా మారాలంటే మొదట మనం చేయాల్సిన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చేస్తే ప్రభు నిన్ను దర్శిస్తాడు. నీ శరీరం నల్లగొట్టబడినప్పుడు, నీ శరీరం బలహీనమైనప్పుడు ఆత్మలో బలం పొందుకుంటావు, ప్రార్థనాత్మ చేత నింపబడతావు. హల్లెలూయా. మన సంఘం అంతా ప్రార్థనాత్మతో నింపబడును గాక. ప్రార్థన అవసరం అండి, ప్రార్థన చేయండి.
అలవాటుగా చేసే ప్రార్థన గురించి నేను మాట్లాడట్లా. ప్రభుత్వం గడిపే ఆ ఆత్మతో కూడిన ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనా జీవితం వల్ల జయ జీవితం చేయగలుగుతాం. అది నేను చెప్పేది. సాతాన్ని జయించగలుగుతాం, లోకాన్ని జయించగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాం, నీ శరీర క్రియలను జయించగలుగుతాం. హల్లెలూయా. జయ జీవితానికి సీక్రెట్ ఏంటంటమ్మా? ముందు చెప్పిన ప్రార్థనా జీవితమే. కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించుకుని సిద్ధపడుతుందంట భార్య, ఆ సంఘము. ఏంటి ఆ సిద్ధపాటు అంటే? మొదటిది ప్రార్థనా జీవితం, రెండవది జయ జీవితం. ప్రార్థనా జీవితం యొక్క జయ జీవితం యొక్క రహస్యమే ప్రార్థనా జీవితం. అందుకే అందరూ ప్రార్థన చేయండి. ఎంతమందిగా ప్రార్థన, ఒక గంట అయినా మేలుకొని, ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా అని ప్రభు చెప్పినట్టుగా కనీసం ఒక గంట అయినా ప్రార్థనలు గడుపుతున్నారా? చాలా కాలం క్రితం ఒక వీడియో చూసి పాస్టర్ గారు చెప్తున్నారు, దైవజనులు, నేను ఒక గంట ప్రార్థన చేస్తాను, నాకంటే డబల్ ప్రార్థన చేస్తుంది నా భార్య అని చెప్తున్నాడు. అంటే స్త్రీలు పురుషులు ఒక గంట ప్రార్థన చేస్తారులే, మీరు 4 కనీసం దాన్ని డబల్ చేయాలి మీరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పురుషులు ఎంత చేయాలి ఇప్పుడు మీరు? కనీసం ఒక గంట. ఎంతమంది చేస్తున్నారు పురుషులు గంట ప్రార్థన? హలో పురుషులందరూ మీరు మీ గుండె మీద చేసి చెప్పుకోవాలి, నేను గంట ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇక్కడ నుంచి గంట. ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుకుందాం. స్త్రీలు ఇప్పుడు ఎంత చేయాలి? వాళ్ళకంటే డబల్ చేయాలి. 2 గంటలు, కనీసం 2 గంటలు ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా పర్సనల్ ప్రేయర్. నేను అంటాను, ప్రార్థన రహస్యం ఏంటో తెలుసా? ప్రార్థన రహస్యం ఏంటో తెలుసా? రహస్య ప్రార్థన. ప్రార్థన యొక్క రహస్యం ఏంటి? అదే సంగతి. అంటే ఒంటరిగా ఉండి ప్రార్థన చేయి, తలుపు వేసుకుని ప్రార్థన చేయి, లేదా మందిరంలోకి వచ్చి ప్రార్థన ఏడు. అసలు ప్రభువే చెప్తున్నాడు కదండి, రాబోయే వాటిని, జరగబోయే వాటన్నిటిని తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు, ఆ రాకడలో నిలబడటానికి ఏం కావాలి ఇప్పుడు? ప్రార్థన. శక్తి గలవారాగునట్లు ఏం కావాలంట? నేను మరలా చెప్తున్నాను, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఇందాక సిస్టర్ చెప్పినట్టుగా దైవజనులు ప్రభావితం చేస్తున్నాయి అంట. ఏవి చేస్తున్నాయి ప్రభావితం? ఈ ఫోను, ఈ సెల్ ఫోను, ఈ ఫేస్బుక్, యూట్యూబ్లో. నేనంటాను, ఇవి కాదు మనల్ని ప్రభావితం చేయాల్సింది ప్రార్థన. మనల్ని జీవితాలను ప్రభావితం చేయాలి. ప్రార్థన మన కుటుంబాన్ని ప్రభావితం చేయాలి. ప్రార్థన మన దేశాన్ని ప్రభావితం చేయాలి. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం గట్టిగా. చాలామంది జీవితాల్లో ప్రార్థన లేదండి. ఆ అంతర్వలయములో, ఆ అదృశ్య వలయములోకి వెళ్ళిపోయి ఆ పరలోకంలో ప్రభుని చూస్తున్నప్పుడు ప్రభు దగ్గర కొన్ని గిన్నెలు ఉంటాయి, ఆ బొట్టలు ఉంటాయి, ఆ బొట్టలు ఖాళీగా ఉన్నాయని నిండిపోయినా తెలియదు. ప్రార్థన గంప, స్తుతుల గంప అలా చూస్తే నేను అంటాను, ఒకవేళ ఆ వలయంలోకి వెళ్ళి చూస్తే మన గంపలన్నీ ఖాళీగా ఉండుంటాయి. ఈ రోజు నుంచి ఆ గంపలు నింపేద్దాం. ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన లేకపోతే మనం ఏం చేయలేం. ప్రార్థనతోనే సమస్యలను జయించగలుగుతాం, సమస్తాన్ని జయించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి సిద్ధపాటు ఏంటంట? రాకడకి ప్రార్థనా జీవితం, జయ జీవితం. జయ జీవితానికి రహస్యం ప్రార్థనా జీవితం కాబట్టి నేను చెప్పాను దాని గురించి, మరలా ప్రార్థన గురించి. ఇక రెండవ మాట చెప్తాను. తెల్లని వస్త్రాలు ధరించుకుని సిద్ధపడుతుందంట. రెండవది క్లీన్, శుభ్రమైన వస్త్రాలు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే శుద్ధీకరణ జీవితం. ప్రతిరోజు నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలి. శాంటిఫికేషన్ లైఫ్. శుద్ధీకరణ అవసరం. ఎలా శుద్ధీకరించుకోగలుగుతావు ప్రతిరోజు అంటే? వాక్యము నిన్ను శుద్ధి చేస్తుంది. యేసు రక్తము నిన్ను శుద్ధి చేస్తుంది. ఆయన ఆత్మ చేత శుద్ధీకరించబడతాం. శుద్ధీకరణ గురించి ఎన్నోసార్లు, ఎన్నో వర్తమానాలు, ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం కనుక నేను శుద్ధీకరణ గురించి ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. గమనించాలి, మన జీవితంలో శుద్ధీకరణ చాలా అవసరం. శుద్ధీకరణ లేకపోతే మన జీవితంలో ప్రియులారా మన లోపాలు మన మీద అలాగే పేరుకుపోతుంటాయి. ప్రతిరోజు మనం కడుక్కో, అనుదినము ప్రతిరోజు శుద్ధీకరణ మన జీవితాల్లో జరగాలన్న విషయం ఎప్పటికీ మర్చిపోవద్దని మనం చేస్తున్నాను. శుద్ధీకరణ అవసరం అండి. ఎంతమంది జీవితాల్లో శుద్ధీకరణ ఉంది? ఈ శుద్ధీకరణ ఎలా జరుగుతుందని చెప్పాను. ఒకటి, దేవుని వాక్యం. ఆయన వాక్యం. ఈ రెఫరెన్స్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సింపుల్గా బండ గుర్తులు అనమాట. ఏంటి ఆ బండ గుర్తు అంటే రోమా 15:15, యోహాను 17:17, మొదటి యోహాను 1:7. ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరు. రోమా 15:15, యోహాను 17:17, తర్వాత మొదటి యోహాను 1:7. ఆయన రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆయన వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది.
ఆయన ఆత్మ చేత మనం శుద్ధీకరించబడతాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గుర్తున్నాయి ఆ మాటలు? ఏది రోమా 15:15 చదవండి. అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమైనట్లు చాలు. పరిశుద్ధాత్మ వలన మనం ఏమవుతాం చెప్పండి? అందుకని ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే పరిశుద్ధాత్మ నిన్ను లీడ్ చేస్తాడు, గైడ్ చేస్తాడు. అది తప్పు ఇది ఒప్పని చెప్పి సరి చేస్తుంటాడు. నువ్వు శుద్ధీకరించబడడానికి మార్గం పరిశుద్ధాత్మ అభిషేకం. అందుకే పరిశుద్ధాత్మ నడిపింపుకి అప్పగించుకోవాలి. పాస్టర్ గారు ఎప్పుడు ఆదివారం సోమవారం కూటల్లో కనపడతాడు, కానీ ప్రతిరోజు నిత్యము నీతో ఉండి నడిపించేది పరిశుద్ధాత్మనే. హల్లెలూయా. నేను సరి చేస్తాడు. వాక్యం ప్రతిరోజు చదువుతున్నావా, వాక్యానికి లోబడుతున్నావా, ఆ వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. నీ వాక్యము సత్యము, నీ వాక్యమే సారాంశమే సత్యము. వాక్యమందు వారిని ఏం చేయము? ప్రతిష్ఠ చేయము. శాంటిఫైయింగ్ అంటున్నాడు కదా. హల్లెలూయా. ఏం చేయాలంట? వాక్యాన్ని యోహాను 17:17లో వాక్యం సత్యమందు వారిని ఏం చేయము? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. శాంక్టిఫై దెమ్ త్రూ ద ట్రూత్, దై వర్డ్ ఈజ్ ట్రూత్. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది, శుద్ధీకరిస్తుంది. 1:7లో రాయబడి ఉంది, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తము ఎప్పుడు మనల్ని పవిత్రపరుస్తుందంటే ఆయన శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన ప్రేమను గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన మరణించిన మరణాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడల్లా, అది ధ్యానం చేస్తున్నప్పుడల్లా, ఆ ఆలోచనతో మనం ధ్యానం చేస్తున్నప్పుడల్లా ప్రతి ప్రార్థనలో మనం పరిశుద్ధపరచబడిపోతాం. కాబట్టి పరిశుద్ధ జీవితం లేదా శుద్ధీకరణ జీవితం అవసరం అండి. అందుకే శుద్ధీకరణ కూటాలు పెట్టేది మనం కనీసం సంఘం తరపున వ్యక్తిగతంగా మీరు శుద్ధీకరించుకున్నారు, సంఘముగా కనీసం నెలకొకసారైనా శుద్ధీకరణ కూటాలు పెట్టి శుద్ధీకరించాలని ఆశ. అందుకే శుద్ధీకరణ కూటాలు. హల్లెలూయా. అందుకే మీరు వ్యక్తిగతంగా ప్రార్థన, అందుకే మీరు వ్యక్తిగతంగా వాక్య జీవితం, అందుకే మీరు పరిశుద్ధాత్మ నడిపింపు ఇవన్నీ చేయాలి. అప్పుడే పరిశుద్ధపరచబడి శుద్ధీకరించబడతాం. ఫైనల్గా ఆమె ఎలా సిద్ధపడిందంట? సన్నని నార వస్త్రం, ఫైన్ లెనిన్. ఇది దేనికి సూచనగా ఉందో చెప్పనా? సన్ననార వస్త్రం దేనికి గుర్తుగా ఉందో చెప్పనా? ఇక్కడ ఏమాత్రం లోపం లేకుండా చాలా ఫైన్గా చేయబడినటువంటి వస్త్రం అండి. అది ఎంతో వేస్టేజ్ పోతుందంట ఆ వస్త్రం తయారు చేయడానికి. ఆ సన్ననార వస్త్రం, లెనిన్ వస్త్రం చాలా ఖరీదు కూడా. అందుకే అంటే కొంచెం కూడా లోపం లేకుండా ఉంటుంది, చాలా ఫైన్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఒక మచ్చ, ఒక డాగు లేనటువంటి జీవితం. అదే పౌలు చెప్తాడు కదా, మహిమగల సంఘం, ఆయన ఎదుట నిలబడే సంఘం ముడత కళంకము లేనిది అన్నాడు. చూసారా? స్పాట్ కొంచెము కూడా లేనిది, కొంచెం లోపం కూడా లేకుండా పరిపూర్ణ పరిశుద్ధత, సంపూర్ణ పరిశుద్ధత. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని దేవుడు ఇలాగూ నియమించాడని పౌలు ఎఫెసు సంఘానికి చెప్తూ, పరిశుద్ధులు ఏం కావాలంట? సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఇది పర్ఫెక్షన్, సంపూర్ణతను సూచిస్తుంది. అంటే ఏ లోపము లేని జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు కోరుకున్నాడు పరిశుద్ధులందరూ ఏం కావాలని? సంపూర్ణులు కావాలి. మీ తండ్రి పరిపూర్ణులు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. 4:12 ఎఫెసీ పత్రిక. ఇప్పుడు చెప్పిందేమో 5:48, మత్తయి 5:48లో మీ తండ్రి పరిపూర్ణులు గనుక మీరును పరిపూర్ణులుగా ఉంటారని. అలాగే ఎఫెసీ 4:12లో యేసుక్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై, అంటే యేసుక్రీస్తుకు కలిగిన సంపూర్ణత నీకు రావాలి. యేసయ్య సంపూర్ణుడు, ఆయన అన్ని విషయాల్లో సంపూర్ణుడు. ఆయన లక్షణాలు, ఆయన స్వభావాలని మీరు చూడండి. ప్రేమించే విషయంలో సంపూర్ణుడు, ఆయన విశ్వాసములో సంపూర్ణుడు, ఆయన విధేయతలో సంపూర్ణుడు, ఆయన పరిశుద్ధతలో సంపూర్ణుడు, అన్నిటిలో సంపూర్ణుడు అన్నట్లుగా మనము కూడా అన్నిటిలో సంపూర్ణత రావాలి. కొంచెం కొంచెం కాదు, కొదువు ఉండొద్దు. నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పొద్దు.
తూకం వేస్తే, తరాజు లేకపోతే త్రాసు పెట్టి చూస్తే కొంచెం తక్కువగా కనబడ్డాడంట. ఎవరు? మెనే టెకేల్ ఒపార్సన్ అని ఒక రాత రాయబడితే దాని అర్థం చెప్పడానికి దానియేలుని పిలిస్తే దానియేలు చెప్పిన మాట ఏంటి? దేవుడు నిన్ను లెక్క చూశాడు, నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు కదా. ధనవంతుడే, అబ్రహాము కుమారుడే, తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే ఇతనికి అబ్రహాముతో సంబంధం, ధర్మశాస్త్రంతో సంబంధం, యూదులతో సంబంధం ఉన్నవాడే. ధర్మశాస్త్రం ఉంది, 7 పండుగలు ఆచరిస్తాడు, 5 పెద్ద బలులు 5 చిన్న బలులు అర్పించుంటాడు. ధనవంతుడు కాబట్టి ధర్మశాస్త్రం చదివి ఉంటాడు. అబ్రహాముకు సంబంధించిన వాడే, అబ్రహాముకు సంతతి వాడే. కానీ చనిపోయినాక అతడు నరకములో, పాతాళంలో బాధపడుతుంటే అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే, అన్నీ బాగున్నాయి కానీ నీకు ఇంకా ఒకటి కొదువు ఉంది. ఏంటంటే, నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించావు. ఎట్లా చెప్పండి? అన్నీ ఓకే, బాగానే ఉన్నాయి కానీ నీకు ఇష్టమైనట్టుగా జీవించావు. ఇది లోపం, కొరత. కొదువు ఉండొద్దు, లోపం కనపడొద్దు. హలో, ఒక్కొక్కరు అంటారు అంతా ఓకేనండి, నాకు ఈ ఒక్కటేనండి, ఈ ఒక్కటే ఉండొద్దు. ఆ ఒక్కటి ఏం చేస్తుంది? నేను లాగేస్తుంది, ఎత్తబడకుండా ఆపేస్తుంది. ఆ లోపం ఉండొద్దు. హల్లెలూయా చెప్పడం గట్టిగా. కాబట్టి చెప్పండి, ఏ జీవితం ఇది? సంపూర్ణపరచబడిన జీవితం. లేకపోతే ఇలా చెప్పచ్చు, లోపము లేని జీవితం, ఏ కళంకము లేని జీవితం. ఎలా సిద్ధపడుతుందంట అంటే, ఏ మాత్రం దేవుడు వచ్చి చూస్తే కొరత కొంచెం కూడా కనపడద్దు. ప్రధాన యాజకుడైన యెహోషువను చూచి నేరం మోపుతున్నాడంటే సాతానుడు, ఇదిగో అపవిత్రమైన వస్త్రాలు ధరించాడు అని. ఒక్క మాట లోపం చూపిస్తుందంట. మోషే శరీరాన్ని గురించి ఇది నా శరీరమే అని చెప్పడానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది సైతానికంటే, కాని మాట పలికాడన్న మాటను పట్టుకుని చూపిస్తుందంట. దేవుడు చూసుకుంటాడు, తీర్పు దేవుడు తీరుస్తాడని గద్దించి పంపించాడంట మికాయేలు ఆ సాతానుని. తీర్పు తీర్చడానికి సాతానికి అధికారం, సాతానుగా తీర్పు తీర్చేది. ఒకడు రక్షించబడాలని, ఒక శిక్షించబడాలని ఎవరి చేతిలో ఉంది? కాబట్టి దేవుడే తూకం వేయాలి, దేవుడే కొలత వేయాలి, దేవుడే తీర్పు తీర్చాలి. నేను అంటాను, మనుషులు తీర్చడం కాదండి. మనుషుల దృష్టిలో చాలా మంచోడండి అంటారు. అప్పుడు ఎంత పరిశుద్ధుడండి అంటారు. అసలు సంగతి తెలుసు, వాడు ఎంత పరిశుద్ధుడో, వాడు ఎంత ప్రార్థన పరుడో వాళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు. పైకి కనిపించినంత కాదు. అందుకని తూకం కొలత అనేది దేవుడే వేస్తాడు. కాబట్టి నీ మటుకు నీవు గుర్తుపెట్టుకో, లోపం ఉందా? ఆ కొంచెమేనండి, ఆ కొంచెం ఈ పూట తీసివేయబడాలి. దేవుడి వాక్యం మన ఇంట్లో దీవించును గాక. ఒకసారి అందరూ లేచిన బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మనం విన్న 2 వర్తమానాలను బట్టి ప్రభు మనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నాలో ఏ లోపం ఉండొద్దు నాయన, నన్ను సరిచేయి ప్రభు, నేను సంపూర్ణపరచబడాలి. ఆ సంపూర్ణలు నన్ను నడిపించు నాయన. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభువా నన్ను దర్శించు ప్రభువా. ఓ కనికరించు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా. దేవా నన్ను పరిశుద్ధపరచు నాయన. సహాయం చేయ ప్రభా. అయ్యా నా లోపాలు నీ రక్తము చేత పరిశుద్ధపరచయ్యా, నీ వాక్యము చేత పరిశుద్ధపరచు నాయన, నీ ఆత్మ చేతను నడిపించి పరిశుద్ధపరచు నాయన. ఆ పరిశుద్ధ జీవితం, శుద్ధీకరణ జీవితం, ఆ శాంటిఫికేషన్ లైఫ్ మాకు దయచే ప్రభా. ప్రేయర్ లైఫ్ మాకు దయచే ప్రభా. ఓవర్ కమింగ్ లైఫ్ మాకు దయచే ప్రభా. దేవా పర్ఫెక్షన్ లైఫ్ మాకు దయచే ప్రభా. దేవా అద్భుత సంపూర్ణపరచబడిన జీవితం, సంపూర్ణులగుటకు సాగిపోమని చెప్పావు కదయ్యా. ఎక్కడ మాలో లోపము లేకుండా, కొరత లేకుండా అయ్యా మాలో ప్రభా ఏ విధమైనటువంటి ప్రభా ఆ లోపము లేని వారంగా జీవించుటకు సహాయం చేయ ప్రభా. హల్లెలూయా. అయ్యా నిర్దోషులుగాను, నిష్కళంకులుగా, నిష్కళంకం పౌలు చెప్పినట్టుగా ప్రభువా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా
ఆయన రాకడ యందు ఉండాలని చెప్పాడు కదా ప్రభువా. అవునా, మాలో ఏ కళంకము లేకుండా నిష్కళంకులుగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నిష్కళంకమైన జీవితం మాకు దయచే ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా, మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. నా యజమానివి నీవేనని అనుకొని గడియలో వస్తావని, జీవితమే ఒక తలంతని నీకే అంకితం కావాలని, నా యజమానివి నీవేనని అనుకోని గడియలో వస్తావని, జీవితమే ఒక తలంతని గీతం కావాలని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని. యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా, నీ కృప నాపై నిలువని, యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా, నీ కృప నాపై నిలువని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని. యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా, నీ కృప నాలో నిలువని. అందరం యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా, నీ కృప నాలో ఉండని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని. అందరం నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని. అందరం అందరం నీ సాక్షిగానే బ్రతకాలని. ఆమె నీ సాక్షిగానే బ్రతకాలని. యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా, నీ నాలో నిలవని. అందరం యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని,
యేసు రాజా నీ కృప నాపై నిలువని, నీకన్నా నాకెవరు ఉన్నారని, 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 నీ సాక్షిగానే ఉన్నారని, నీ సాక్షిగానే ఆమె, నీ సాక్షిగానే పూరల వర్షందరల కరదర హల్లెలూయా పూరల వర్షందరల హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. పెండ్లి కుమారుడవు నీవేనని, వెలుగుచున్నది విటిని నేనేనని, పెండ్లి కుమారుడవు నీవేనని, వెలుగుచున్నది విటిని నేనేనని, కళంకమే లేని కన్యకనై ప్రియుడా నీలో కలవాలని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని. అవును తండ్రి, కళంకము లేని కన్యక వలె ఆ నిష్కళంకులుగా లోపము లేని జీవితం, ఫైన్ లెనిన్గా ఎలాగైతే ఆమె వస్త్రాలు ధరించినట్టుగా చూపించారో అలాగే మేము కళంకము లేని జీవితం, అశుభ్రమైన వస్త్రం, అశుద్ధీకరణ జీవితం, ఆ తెల్లని వస్త్రాలు ధరించినట్టుగా ప్రార్థనా జీవితం, ఆ జయ జీవితం మాకు అనుగ్రహించమని కోరుతున్నాం. నీ రాకడకు ఇటువంటి సిద్ధపాటు మాకు దయచేయి ప్రభువా. యేసు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చక్కగా